आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णाचार्यमावाहयामि स्थापयामि పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు డాక్టర్ అన్వేష్ గారు ఆర్గాన్ మనకి బేసిక్ థియరిటికల్ పార్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్ అన్వేష్ ప్లీజ్ వెల్కమ్. నమస్తే నమస్కారం అండి సార్. శుభోదయం అండి. నమస్తే. నమస్తే అండి శుభోదయం అందరికీ కూడా. సో ఈరోజు చెప్పే అఫారిజం వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్. అండ్ ఇప్పుడు హోమియోపతి అంటే ఈ అఫారిజం చెప్పేయాలి అందరూ కూడా. ఎందుకు చెప్పేయాలి, లేదంటే హోమియోపతికి దీనికి ఏం సంబంధం, లేదంటే వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కి మనకి డిఫరెన్షియేట్ చేసేటువంటి ఏకైక అఫారిజం అన్నమాట. అంటే హోమియోపతి గురించి మొత్తం చెప్పేది ఇదే అన్నమాట. ఇది ఇది దేని గురించి చెప్తుంది ఇక్కడ, మనం ఎవ్వరం చూడము ఇంతవరకు ప్రకృతి తప్ప. ప్రకృతి తర్వాత స్పిరిచువల్ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఇప్పుడు మన గురువులు కానీ ఆధ్యాత్మిక గురువులు కానీ వాళ్ళు. నెక్స్ట్ ఇంకా చూసేది ఎవరు దీని గురించి అంటే హోమియోపతి వాళ్ళే. దీన్నే వైటల్ ఫోర్స్ అంటారు. మనం వైటల్ ఫోర్స్ అనేటువంటి దాన్ని మనము ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అంటే అదర్ దెన్ హోమియోపతి ఇంతవరకు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కూడా కన్సిడర్ చేయలేదు. అంత బాగా కన్సిడర్ చేసింది. ఇప్పుడు మనం డాక్టర్స్ అనుకుంటాం కదా, డాక్టర్స్ కంటే ముందు బాడీ దాదాపుగా రియాక్ట్ అవుతుంది ప్రతి చిన్న దానికి కూడా. ఎందుకు రియాక్ట్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పుడు ఒక ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్ ఎందుకు వస్తుంది అసలు? యాక్చువల్ గా ఫీవర్ యొక్క డెఫినేషనే బేసిక్ గా ఇట్ ఈస్ ఎ వెరీ డిఫెన్సివ్ మెకానిజం అని వస్తుంది అనమాట. ఎక్కడ గూగుల్కి ఇచ్చినా సరే, ఇక్కడ టాప్ గ్రేడ్ టెక్స్ట్ బుక్స్ లో తీసుకున్నా సరే, ఫీవర్ అనేది ఒక డిఫెన్సివ్ మెకానిజం కిందకు వస్తుంది. మరి ఇప్పుడు డిఫెన్సివ్ మెకానిజం, ఇప్పుడు మనం పోయి ఒక కలెక్టర్ ఆఫీస్ లో ఒక అర్జీ పెట్టినాం అనుకోండి, వాళ్ళు రిపేర్ చేయడానికి వచ్చారు. రిపేర్ చేయడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాము? డెఫినెట్ గా పవర్ కట్ అవుతుంది. మనకు రిపేర్ చేయాలన్నప్పుడు పవర్ కట్ అవుతుంది, లేదంటే ఇంకేదో ఇబ్బంది అవుతుంది. కొన్ని రోజులు రోడ్ బ్లాక్ చేస్తారు. చేసినప్పుడు లేదు లేదు మాకు రోడ్ బ్లాక్ అవసరం లేదు, మాకు ఇప్పట్లానే ఉండాలి, మేము ఇది కొంచెం కూడా తట్టుకోలేము అనేది ఇబ్బంది అనేది ఈ చిన్న వాటికి ఇబ్బంది పడకుండా చూసుకుంటుంది అనమాట. పడకుండా ఉంటున్నాం మనం. కానీ ఇక్కడ దానికంటే ముందే ఈవెన్ మనకి ఒక డిసీజ్ వస్తుంది, మనకి సిమ్టమ్స్ అనేవి ఒక ఎక్స్టర్నల్ గా మనకి చెప్పేటువంటి కొన్ని వేదనలు, ఎంత ఇంటర్నల్ సఫరింగ్ ఆఫ్ ద వైటల్ ఫోర్స్ అని అంటున్నాం కదా, ఆ సిమ్టమ్స్ వచ్చే కంటే ముందే కూడా వైటల్ ఫోర్స్ అనేది తనకి తాను సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. దాని గురించి చెప్తున్నారు ఇప్పుడు, వైటల్ ఫోర్స్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనే చెప్తున్నారు అనమాట. ఈయన హెల్దీ కండిషన్, దీనిలో రెండు తీసుకుందాం. అంటే హెల్దీ కండిషన్ లో ఉన్నప్పుడు ఎట్లా చేస్తుంది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకోండి, ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్ ద హెల్దీ కండిషన్ ఆఫ్ ఎ మ్యాన్, ద స్పిరిచువల్ వైటల్ ఫోర్స్ ఆటోక్రసీ, ద డైనమిక్స్ దట్ యానిమేట్స్ ద మెటీరియల్ బాడీ రూల్స్ ఆర్గానిజం. మెటీరియల్ బాడీ అంటే ఆర్గానిజం. ఈ శరీరం ఉంది, ఈ శరీరం ఎట్లా పనిచేస్తుంది? దీనికి ప్రాణము అని అనుకుంటాం ఒకటి. ప్రాణం కంటే కూడా ప్రాణం ఎట్లా ఉంది ఇప్పుడు ప్రాణం కొంచెం ఎట్లా ఉంది ప్రాణం అని అంటాం మనం. అంటే పాతకాలంలో మనుషులు ఎట్లా ఉంటారు, ప్రాణం ఎట్లుంది అబ్బా బాగుందా లేదా అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అది ద డైనమిక్స్ యానిమేట్స్ ద మెటీరియల్ బాడీ ఆర్గానిజం రూల్స్ విత్ అన్బౌండెడ్ స్వే రూల్స్ విత్ అన్బౌండెడ్ స్వే అండ్ రిటైన్స్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద ఆర్గానిజం ఇన్ అడ్మైరబుల్ హార్మోనియస్ వైటల్ ఆపరేషన్ as regards both sensation and functioning, so that our indwelling reason gifted mind
can freely employ this living healthy instrument for the higher purpose of our existence. హయ్యర్ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ అంటే మనం ఉన్నటువంటి మనకి ఈ ఉనికి ఈ జీవి మనకి లైఫ్ ఇచ్చిన దానికి మనకు ఒక పర్పస్ ఉంటుంది కదా, ఆ పర్పస్ ని ఫిల్ చేయాలి. ఇది ఇంతవరకు అట్లీస్ట్ మనం హోమియోపతి చదువుకుంటే కూడా మనకి ఈ అఫరిజం లేకుండా హోమియోపతి చదువుకుంటే కూడా మనకు అర్థం కాకపోయేదేమో. కానీ హనుమాన్ గారు ఈవెన్ అంటే మనకి స్పిరిచువల్ ఫోర్సెస్ లో కూడా అంటే మనం ఇప్పుడు అనుకుంటాం కదా, మనం ఈ మాస్టర్ గా ట్రస్ట్ లో ఉండడం కారణం ఏంటి, లేదంటే ఇంకా కొంచెం ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతున్నాం అంటే ఏంటి అంటే ద హయ్యర్ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, మనం దాని గురించి తెలుసుకోవాలనే కదా. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు మనకు తెలియకుండా ఎక్కడ అవుతుంది అని అంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ డన్ బై వైటల్ ఫోర్స్. వైటల్ ఫోర్స్ అనేది మన ప్రాణశక్తి, జస్ట్ ప్రాణం ఉంది దీన్ని ఎట్లా చెప్పలేము మనం. అంటే సిటీ స్కాన్ లో తెలియదు, ఎంఆర్ఐ లో తెలియదు, ఇంకా టాప్ గ్రేడ్ స్కాన్స్ లో ఏది ఉన్నా కూడా తెలియదు. ఇది ఎక్కడ తెలుస్తుంది ప్రాణశక్తి ఎట్లా ఉందంటే బాగుంది బాగుంది అనడానికి మనం ఓన్లీ హోమియోపతిస్ కానీ లేదంటే స్పిరిచువల్ కానీ తల్లిదండ్రులు కానీ ఏమైంది బాగున్నావా, ఆ మనసు తృప్తిగా ఉందా, ఇంతవరకే మనం చూసుకోగలుగుతాం. ఇంతవరకు అయితే మనం పోతాం. అలోపతి వాళ్ళు ఏం ఉండదు, నీకు రిపోర్ట్స్ బాగున్నాయంటే బాగున్నాయి, నీకంతా ఏదో మానసిక రోగం ఉంది నీకేం లేదు, లేదంటే ఊరికే ఎందుకు నిద్రపోకుండా ఉంటావా అని చెప్తారు అనమాట. మాకు స్లీప్లెస్నెస్ అనేది ఉంది, ఒక అసలు నిద్ర పట్టట్లేదు సార్ నాకు చాలా బాధగా ఉందనంటే లేదు నీకు నిద్ర పడుతుంది కానీ లేకపోతే నీకు ఈ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకో. కానీ ఎందుకు పట్టట్లేదు అంటే సంథింగ్ బియాండ్ లోపల. ఇప్పుడు చూడడానికి శరీరం బాగానే ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు, 70 కేజీస్ ఉన్నాడు, హైట్ ఉన్నాడు, బాగానే ఉన్నాడు. కానీ నిద్ర పట్టట్లేదు అంటే ఏమవుతుంది అక్కడ, ద వైటల్ ఫోర్స్ ఇస్ నాట్ వెరీ హెల్దీ. అక్కడ హెల్దీ కండిషన్ లో వైటల్ ఫోర్స్ లేదు. వీ కెనాట్ డిటర్మైన్ దిస్ వైటల్ ఫోర్స్ బై ఎనీ మీన్స్ ఆఫ్ రేడియేషన్, ఈ థెరపీస్ కానీ లేదంటే ఈ టెస్ట్ చేయడంలో వైటల్ ఫోర్స్ గురించి తెలియదు. ఎందుకంటే దిస్ ఈస్ ద సూపర్ పవర్ విచ్ ఈస్ యాక్టింగ్, మొత్తం ఈ శరీరాన్ని పని చేయించడానికి గల కారణం ఏంటి అంటే ఈ వైటల్ ఫోర్స్ అన్నమాట. ఇది ఒక సూపర్ పవర్ అని చెప్తున్నారు అనమాట. ద స్పిరిచువల్ వైటల్ ఫోర్స్ ఆటోక్రసీ. అంటే ఆటోక్రసీ అంటే ఏంది ఇక్కడ, శరీరం తనంతా తాను తెలుసుకుంటుంది ప్రతి ఒక్కటి కూడా. ఎట్లా తెలుసుకుంటది, భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఎట్లా క్రియేట్ చేశాడంటే వీ కెనాట్, మనం ఒక 10 టెక్స్ట్ బుక్లు రాసినా కూడా సరిపోవు దాని గురించి చదువుకోవడానికి, మనకి ఇబ్బంది అవుతుంది. ఈవెన్ జస్ట్ అనటమీ ఓన్లీ ఫిజికల్ స్ట్రక్చర్ గురించే, ఫంక్షనింగ్ కాదు, మళ్ళీ ఫంక్షనింగ్ ఫిజియాలజీ పెథాలజీ అవన్నీ కూడా చాలా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఒక అనాటమీ గురించి తెలుసుకోవడమే మనకు చాలా కష్టం. మరి భగవంతుడు ఎట్లా క్రియేట్ చేశాడు, క్రియేట్ చేసి మళ్ళీ ప్రతి ఒక్కటి కూడా మనకు ముడివేస్తే మనం చేసుకోలేము కదా. కాబట్టి ఈ వైటల్ ఫోర్స్ తనకి తాను చేసుకుంటది అనమాట ప్రతి ఒక్కటి కూడా. ప్రతి ఒక్క సిస్టమ్, ఇప్పుడు మనకి చెమట వస్తుంది, ఎందుకు వస్తుంది, టు మెయింటైన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ. బయట ఉన్నటువంటి సిస్టమ్ కి, బయట ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కి, లోపల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కి మెయింటైన్ చేయడం కోసం స్వెట్ వస్తుంది. లేదంటే ఇప్పుడు పల్స్ రేట్ ఎక్కువ అవుతుంది రన్నింగ్ చేసేటప్పుడు. ఎందుకు అవుతుంది అంటే పల్స్ రేట్ కానీ హార్ట్ బీట్ కానీ ఎందుకు ఎక్కువ అవుతుంది, టు సప్లై మోర్ బ్లడ్ టు ద పార్ట్స్ విచ్ ఆర్ మోర్ యూజింగ్. అంటే అక్కడ ఆ కాళ్ళు చేతులు బాగా పరిగెడుతున్నాయి, అంటే బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాయి, లేదంటే ఎక్కువ యూజ్ లో ఉన్నాయి. కాబట్టి అక్కడికి బ్లడ్ సప్లై చేయడానికి పంపిస్తూ ఉంటది అనమాట. ఇది హార్ట్ బీట్ రైజ్ చేయం, హార్ట్ బీట్ పెరుగుతుంది. ఇదంతా మనం చెప్పామా ఇది శరీరానికి, నువ్వు హార్ట్ బీట్ రైజ్ చేయలేదు, నువ్వు స్వెట్ పంపించు, నువ్వు లేదంటే స్వెట్ ని ఆపేసేయి, ఇవన్నీ మనం ఏం చెప్పలేం కదా. దానంతా అదే చేస్తుంది కదా. రూల్స్ విత్ అన్బౌండెడ్ స్వే అంటే ఈ డైనమిక్స్, ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఏకైక శక్తి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తియే ఇక్కడ మనం వైటల్ ఫోర్స్ గా మనం హోమియోపతిలో కన్సిడర్ చేస్తాం. అదే మనకి స్పిరిచువల్ థియరీలో కానీ స్పిరిచువల్ ఆస్ట్రాలజీస్ లో చూస్తే గనక వైటల్ బాడీ అని అనుకుంటాం, వైటల్ బాడీ లేదంటే ఎథరిక్ బాడీ అనుకుంటాం. ఇక్కడ వచ్చేసరికి వైటల్ ఫోర్స్ అని చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ హనుమాన్ గారు మాత్రమే ఇచ్చారు వైటల్ ఫోర్స్ అనేటువంటిది ఒకటి. rules with unbounded sway and retains all the parts of the organism in an admirable హార్మోనియస్ వైటల్ ఆపరేషన్. అంటే ఇక్కడ కూడా ఎట్లా ఎట్లా పనిచేస్తుంది, అడ్మైరబుల్ అంటే ఎంత చక్కగా, అడ్మినిస్ట్రేషన్ కూడా నీట్ గా ఉంది, హార్మోనియస్ గా ఉంది, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా క్లీన్ గా జరిగిపోతుంది. ఎట్లా జరుగుతుంది అంటే ఎటువంటి ఇబ్బంది లేదు, ఒక రోజు ఎక్కువ అవడం మరో తక్కువ అవడం లేదు, ముందే దానికంటే ముందే అన్ని కూడా నీట్ గా సరిదేస్తుంది. హార్మోనియస్ వైటల్ ఆపరేషన్ యాజ్ రిగార్డ్స్ బోత్ సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్. అంటే సెన్సేషన్ పరంగా కూడా ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా ఇవన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి అని అంటే సో దట్ అవర్ ఇన్డ్వెల్లింగ్ రీజన్ గిఫ్టెడ్ మైండ్, అంటే మన మైండ్ కూడా ఎంప్లాయ్, అంటే మన మైండ్ కూడా అసలు అర్థం అవట్లేదు, అంటే శరీరానికి అసలు ఎంత చేయాలి, శరీరానికి మార్నింగ్ లేచిన వెంట నుంచి
ఆ ఇప్పుడు కళ్ళు తెరవాలంటే అది ఒక వాలంటరీ కమ్ ఇన్వాలంటరీ రిఫ్లెక్సెస్ అన్నమాట. ఇందులో వాలంటరీ ఉన్నాయి, ఇన్వాలంటరీ రిఫ్లెక్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకరు చెప్తే చేసేది కాదు కదా, శరీరం వాటంతకు అదే చేస్తుంది. ఇదంతా బ్యాక్గ్రౌండ్ గా ఎవరు నడిపిస్తున్నారు మనకి అని అంటే వైటల్ ఫోర్స్ అని చెప్తున్నారు అనమాట. మైండ్ కెన్ ఫ్రీలీ ఎంప్లాయ్ దిస్ లివింగ్ హెల్దీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎ హయ్యర్ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. అంటే ఈ శరీరాన్ని మనము ఈ రీజన్ గిఫ్టెడ్ మైండ్ ఉంది మనకి. రీజన్ గిఫ్టెడ్ మైండ్ అనేది ఏ జీవిలో లేదు ఎక్సెప్ట్ హ్యూమన్. వేరే జంతువుల్లో కానీ మొక్కల్లో కానీ లేదు. రీజన్ గిఫ్టెడ్ మైండ్ ఓన్లీ. ఒక్క నిమిషం అండి. వినిపిస్తుందా సార్ ఇప్పుడు? క్లియర్ క్లియర్ సరే. ఓకే, రైట్ రైట్, సారీ సారీ. వీడియో ఆఫ్ ఉంది మీది. ఫైన్. అన్న ఇది ఆఫ్ చేస్తే స్క్రీన్ ఆఫ్ చేసి. కానీ కంటిన్యూ. సో ఇక్కడ రీజన్ గిఫ్టెడ్ మైండ్ అంటే ప్రతి ఒక్క దానికి కూడా మనము శరీరం చెప్పే చేస్తుంది మనకి. చెప్పి చేయడం అంటే ఏంటి? మనకి అవసరం ఉన్నటువంటి చెప్తుంది, లేదంటే చేస్తుంది. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఆటోమేటిక్ గా బయటికి పంపిస్తుంది శరీరం దాన్ని ఎలాగో అలా. దానికి మనం చేసేది ఏంటి? శైలిష్ చేసినాం అనుకోండి, కొంచెం శరీరానికి హెల్ప్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. అంతేకాని బాడీ విల్ డెఫినెట్లీ త్రో అవుట్. ఒక పస్ వచ్చింది బయటికి, పస్ వస్తుంది, హీట్ బాయిల్ అయింది అని అంటే టు త్రో, బాడీ ఈస్ థ్రోయింగ్ దట్ అవుట్. ఇది మనం చేయగలుగుతామా? మనం ఒక 10 పనులు ఇస్తేనే మనం 9 కరెక్ట్ గా చేస్తాం, ఒకటి మర్చిపోతాం. కానీ శరీరం అలా కాదు, ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ గా చేస్తుంది. అక్కడ ఏదైనా బాడీలో ఉన్నటువంటి మెటీరియల్ పార్ట్, ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉందనుకోండి, లేదంటే ఫారిన్ మెటీరియల్ ఉందనుకోండి, తప్పకుండా బయటికి పంపిస్తుంది. కళ్ళల్లో ఒక చిన్న దుమ్ము పడితే ఒక 5-10 మినిట్స్ వాటరింగ్ చేస్తుంది, వాటరింగ్ వల్ల వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా మనం చెప్పలేదు కదా. ఇవన్నీ కూడా ఈ హెల్దీ ఇన్స్ట్రుమెంట్ ని, అంటే ఈ శరీరాన్ని కరెక్ట్ గా ఉంచుకోవడానికి వైటల్ ఫోర్స్ అనేది ఉందన్నమాట. మనం ఏం చేయాలి? ఈ రీజన్ గిఫ్టెడ్ మైండ్ ఉంది కదా మనకి, ఈ మైండ్ అనేది మనం ప్రకృతి ఇచ్చినటువంటిగా, తర్వాత మనం హయ్యర్ ఎగ్జిస్టెన్స్ అంటే మన ఉనికి, శరీరం ఎందుకుంది అనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ అట్లీస్ట్ ఈ హెల్దీ ఆర్గానిజం ని ఆ అంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, అంటే భగవంతుడి వరకు మనము ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ ఏ విధంగా కూడా అన్నిటినీ ఇంకా జాగ్రత్తగా హయ్యర్ ఎగ్జిస్టెన్స్ కి తీసుకెళ్లడమే మన ఉద్దేశం అని చెప్తున్నారనమాట. దానికోసం ఈ వైటల్ ఫోర్స్ మనకి ఆ ఎంత దోహదపడుతుంది అని మనకు చెప్తున్నారనమాట. ఇది మనకి ఇంగ్లీష్ లో. ఇప్పుడు తెలుగులో మాస్టర్ గారు చూస్తే చాలా క్లియర్ గా చెప్పారు. ఆరోగ్య స్థితిలో ప్రాణశక్తి సర్వశక్తి సంపన్నమైన పరిపాలన చేయును. ఇంకంతే, ఇంకా దీనికి నో ఎక్స్ప్లెనేషన్. అంటే సర్వశక్తి సంపన్నమైన పరిపాలన చేయును ఎప్పుడు? ఆరోగ్య స్థితిలో. ఎవరు? ప్రాణశక్తి. అంటే ఇంకా మొత్తం ఇప్పుడు మనకి ఆ ఒక రాజు పరిపాలన ఎట్లా ఉంటుందో అట్లా చేస్తుంది అనమాట. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది ఎటువంటి మనిషికి కూడా. దానికి ఏ విధమైన రుగ్మతయు అడ్డు రాదు, ఎటువంటి ఇబ్బంది కూడా అడ్డు రాదు, ప్రభావం చూపదు. అది ఏ ప్రాణ ప్రవృత్తులకు శృతి కలుపును. సంస్పర్శములు ప్రవృత్తిలను సహజ స్థితిలో ఉంచును. ప్రతి ఒక్క సెన్సేషన్, ప్రతి ఒక్క పల్సేషన్ ని కూడా అది ఒక పాయిస్ స్టేజ్, అంటే సమాన స్థితిలో ఉంచుతుంది అనమాట ఈ వైటల్ ఫోర్స్. అంటే ఇప్పుడు హార్ట్ బీట్ ఇంతే ఉండాలి, లేదంటే బీపీ ఇంతే ఉండాలి, ఇన్ని ఇన్ని రెస్పిరేషన్ సైకిల్స్ జరుగుతుండాలి అనేది. అంటే అట్లీస్ట్ కొద్ది గొప్ప ఒకరికి ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కాకపోతే అదే మెయింటైన్ చేయడానికి దానికి మెమరీ ఎక్కడిది? దానికి ఇంత తెలివి ఎక్కడిది? అంటే డెఫినెట్ గా ఉంటుంది. ప్రతి ఒక్క సెల్ కి కూడా మెమరీ ఉంటుంది ఇక్కడ. క్షేమం సంస్పర్శనములు ప్రవృత్తులను సహజ స్థితిలో నుంచును. క్షేమముగా నుండుట తెలియచుండును. మనస్సు పరిసరములలోకి తిన్నగా ప్రసరించును. జ్ఞానేంద్రియములు మేల్కొని ఉండును. ఇంద్రియములు ప్రవర్తనలు స్వచ్ఛముగాను సహజముగాను ఉండును. అంటే ప్రతి ఒక్క బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా, ప్రతి ఒక్క సెన్సేషన్ కూడా, ప్రతి ఒక్క మనకి ఇవి తెలుసుకుంటాం కదా మనము షట్ చక్రాలు అన్నట్టుగా. ఆ చక్రాలు చేసేటువంటి పని కూడా ప్రకృతి తనంతకు తాను చేసుకుంటుంది.
ఇక్కడ మనకి హ్యాండ్స్ లోనే ఎక్కువ పాయింట్స్ ఇవ్వడం ఎందుకు? ఆక్యుపంచర్ కానీ అక్యుప్రెషర్ కానీ పాయింట్స్ మనకి చేతుల్లో కాళ్ళలోనే ఎక్కువ ఎందుకు ఉంటాయి? మనం వీటిని ఎందుకు ఎక్కువ వాడతాము అంటే తెలియకుండా తెలుసో మనము ఎన్నోసార్లు వాడటం వల్ల ఇవి ఆటోమేటిక్ గా స్టిమ్యులేషన్ జరుగుతుంటాయి. ఇవి జరుగుతూ మనని వీఆర్ సెట్టింగ్ ఏ స్టేజ్ ఫర్ ద బాడీ. అట్లా ప్రకృతి భగవంతుడు నిర్ణయించాడు కాబట్టి మనకి ఇట్లా ఉందన్నమాట. రుగ్మత ఎందు ప్రాణశక్తి క్రమము తప్పి ఉండును. ఇదంతా కూడా ఎప్పుడు నార్మల్ గా ఇదంతా కూడా హెల్దీ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క బాడీ పార్ట్ కానీ ఆర్గానిజం కానీ మనకు క్లియర్ గా చెప్తూ ఉంటారు అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా దానంతా అదే చేసుకుంటూ ఉంటుంది. ఫీ తర్వాత ఇప్పుడు ఫీవర్ లో చూద్దాం. ఫీవర్ అంటే ఒక ఇబ్బంది కలిగినప్పుడు బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది. రుగ్మత ఎందు ప్రాణశక్తి క్రమము తప్పి ఉండును. ప్రాణశక్తి అనేది జస్ట్ ఏంటి? జస్ట్ డీట్రాక్ అయింది అంటే అది మంచినే ఉంది. కొద్ది గొప్ప మనకి సిమ్టమ్స్ ఎక్కువగా వచ్చాయి అంటే అది ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ బ్యాక్ టు ద ట్రాక్ రావడానికి ప్రయత్నం చేస్తుంది. రుగ్మత ఎందు ప్రాణశక్తి క్రమము తప్పి ఉండును. వ్యాధి రూపము ధరించిన శక్తియే ప్రభావితమై ఉండును. ఎందుకు? అప్పుడు వైటల్ ఫోర్స్ కంటే కూడా ఎక్స్టర్నల్ గా ఉండేటువంటి డిసీజ్ యొక్క స్ట్రెంగ్త్ పెరిగింది కాబట్టి వైటల్ ఫోర్స్ అనేది కొంచెం ఇబ్బంది పడ్డది. అంతే కదా. ఇప్పుడు ఒక పెద్ద మనకి 26 లో కూడా మనకు చెప్పారు అంటే పెద్ద రోగం వచ్చినప్పుడు చిన్న రోగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? దానికంటే పెద్దగా ఉంది కాబట్టి. పెద్దగా ఉన్నప్పుడు మనకు చిన్నది కనిపించదు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ప్రాణశక్తి బాగుంది. ప్రాణశక్తి ఎప్పుడు ఇబ్బంది పడుతుంది అంటే దానికంటే పెద్దగా ఉన్నటువంటి ఒక డిసీజ్ వస్తేనే ప్రాణశక్తి ఇబ్బంది పడుతుంది. వ్యాధి రూపము ధరించిన శక్తి ప్రభావితమై ఉండును. ప్రాణ ప్రవృత్తులను క్రమముగా తప్పిన స్థితిలో పెట్టును. అంటే మనకు ప్రాణ ప్రవృత్తులు అంటే ఏంటి? మనం చేసేటువంటి జనరల్ గా బాడీ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా కొన్ని డీలైన్ అయిపోతాయి, డీట్రాక్ అయిపోతాయి అని చెప్తున్నారు. సంస్పర్శము ప్రవర్తన అసహజములై ఉండును. ఇవన్నీ కూడా బాడీ వాల్యూస్ అన్ని కూడా చేంజ్ అవుతాయి. ఇప్పుడు రిపోర్ట్స్ అంటాం కదా మనము. ఆ రిపోర్ట్స్ లో పల్స్ రేట్ ఇంత ఉంది, బీపీ ఇంత ఉంది, లేదంటే ఇంకా రెస్పిరేటరీ సైకిల్స్ ఇంత ఉన్నాయి, ఎస్పీఓ2 ఇంత ఉంది. వీటి అన్నిటిని కూడా మనం జాగ్రత్తగా చూస్తాం కదా. ఎంత ఉండాలి? 97 ఉండాలా, 95 ఉండాలా, 93 ఉండాలా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా బాడీ సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏది ప్రాణశక్తి ఇబ్బందిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా ట్రాక్ అవుట్ అవుతాయి అని చెప్తున్నాయి అన్నమాట. అసహజం తాను క్షేమంగా లేనట్లు తెలియచుండును. మనస్సు లోపల పని చేయుచుండును. జాగరూకత వక్రించును. ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి? అది వైటల్ ఫోర్స్ కి తనకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు నేను కరెక్ట్ గా లేను అని ఆ, చెప్పేసి ఉంటుంది. జాగరూకత 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 వక్రించును. అవయములు వికార ప్రవృత్తుల వైపునకు మరలును. ఆరోగ్యముగా ఉన్నప్పుడు మనసు దృష్టి అవయముల మీదికి పోదు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనం ప్రతి ఒక్క బాడీ పార్ట్ ని మనకి తెలుస్తుందా? గుండె ఎట్లా ఉంది, లేదంటే ఇట్లా ఇక్కడ మజిల్ ఉంది సార్, మజిల్ అంతా పట్టేస్తుంది. ఇక్కడ నుంచి కాలు నుంచి కరెక్ట్ నడుము వరకు ఈ మజిల్స్ ఉన్నట్లు మనం ఎప్పుడు కూడా గుర్తించాము. అది ఎప్పుడు ఇబ్బంది అయినప్పుడే, సయాటికా ఉన్నప్పుడే మనకి ఈ మజిల్ యొక్క స్ట్రెంగ్త్, మజిల్ యొక్క ఆరిజిన్, ఇన్సర్షన్ అనేవి కూడా మనకి తెలిసిపోతాయి. ఎట్లా ఉంది ఒక మజిల్, ఎట్లా పనిచేస్తుంది, దాని అది పెయిన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా. జాగరూత జాగరూత జాగరూకత వక్రించును. అవయములు వికార ప్రవృత్తులు వైపునకు మరలును. ఆరోగ్యముగా నున్నప్పుడు మనసు దృష్టి అవయముల అవయవముల మీదకి పోదు. ఈ విధముగా రుగ్మత చెందినప్పుడు తన అస్తిత్వం యొక్క ప్రాథమిక భావమే దారి తప్పును. బేసిక్ గా ప్రాణశక్తి మొత్తం కూడా డీట్రాక్ అవుతుంది ఎప్పుడు? ఫీవర్ లో, లేదంటే ఒక డిసీజ్ స్టేట్ లో ఉన్నప్పుడు. మానసిక వైఖరులు విపరీతములై పనిచేయును. ఈ వైపరీత్యమే భౌతిక దేహమునకు మానసిక వ్యూహమునకు గల సంబంధం వలె సంబంధం అందలి చెదురుబాటును సూచించును. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి చిన్నదానికి మనకు కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, లేదంటే ఇంకే వస్తాయి కదా. అంటే ఈ విధంగా మానసిక రుగ్మతలు కూడా, అంటే ఈ మానసిక వైఖరులు అన్ని కూడా విపరీతములై పనిచేయను. ఎందుకంటే అప్పుడు బాడీ ఇబ్బందిలో ఉంది. ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం పెద్ద దానికి టాస్క్ ఇచ్చినాం అనుకోండి, సరిగ్గా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఆల్రెడీ శరీరం అంతా కూడా ఇబ్బంది పడుతుంది కదా. అందుకని మైండ్ కూడా సరిగ్గా ఆ టైంలో ఎప్పుడు డిసీజ్ స్టేట్ లో పనిచేయదని చెప్తున్నారు అనమాట. మానసిక వ్యూహమునకు గల సంబంధం అందలి చెదురుబాటును సూచించును. శరీరము తనలో భాగముగా నుండక వేరుగా గమనింపబడును. అప్పుడేంటి? శరీరం అనే దాని కంటే కూడా మనం అంటే మైండ్ శరీరం రెండు వేరు వేరు అనేది మనకు అర్థమైపోతాయి ఎప్పుడు అని చెప్తున్నారు. దానికి వివరణ కూడా చెప్తున్నారు. ఆరోగ్య స్థితిలో
ఆరోగ్య పరిస్థితిలో దేహమునకు తన నుండి వేరొక అస్తిత్వం ఉండదు. దేహముతో అన్ని పనులు చేయుచునే ఉండును, కానీ దేహముచే చేయించుట అని వేరు ప్రవృత్తి ఉండదు. అప్పుడు శరీరం చేస్తుంది, లేదంటే శరీరాన్ని మనం ఇంత గమనించలేం కదా. ప్రతి ఒక్క చిన్నదాన్ని పల్సేషన్స్, మనకి పల్స్ రేట్ కూడా మనకు సరిగ్గా తెలియదు ఆరోగ్యంగా ఉన్నప్పుడు. మనం మర్చిపోతాం. చాలా మంది తెలియదు, నేను ఇంతవరకు హాస్పిటల్కే వెళ్ళలేదు సార్, అందుకని నాకు ఈ రిపోర్ట్స్ చదవడం తెలీదు, నాకు అసలు ఏం తెలియదు సార్ అంటుంటారు. ఎందుకంటే వాడు ఇంతవరకు ఆరోగ్యంగానే ఉన్నాడు. ప్రాణశక్తి ఇబ్బంది పడి ఇవన్నీ కూడా చూసేది మనం, ఈ పారామీటర్స్ అన్ని కూడా. తర్వాత రెండోది, ప్రాణశక్తి నుండి తల్లి గర్భమున తనకు దేహం ఏర్పడును. ఆ ప్రాణశక్తి వల్లనే కదా మనకి ఈ ప్రాణం ఉన్నందుకే కదా మనకి ఈ లైఫ్ ఫోర్స్ కానీ, లేదంటే లైఫ్ వచ్చింది. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఏం జరుగుతుంది, లైఫ్ రావాలి లేదంటే హార్ట్ బీట్ రావాలంటే కొన్ని నెలలు పడుతుంది, అప్పుడే లైఫ్ వస్తుంది. దానికంటే ముందు ఉన్నది ఏంటి, జస్ట్ స్ట్రెంగ్త్ ఉంటది, వైటల్ ఫోర్స్ ఉంటది అంతే. కానీ దానికి ప్రాణం అనేది, బాడీ ఉంటది, దాని మెకానిజం చేస్తూ ఉంటది, గ్రోత్ ఉంటది, హార్ట్ బీట్ ఇంత ఉంటది అని చెప్పొచ్చు. కానీ దానికి ప్రాణం రావడం వేరే దానికి ఒక సపరేట్ ఉంటది అనమాట. అది మనం దాని ఇంతవరకు కూడా ఎవరు కనిపెట్టలేరు, ప్రాణం ఏ రోజు వచ్చింది అనేది అయితే చెప్పలేరు. ప్రాణశక్తి నుండి తల్లి గర్భమున తన దేహం ఏర్పడుచున్నది. తాను దేహము ప్రాణమందరి అంశము అంశములుగానే ఉండును, కానీ వేరు వేరుగా పనిచేయవు. పువ్వులోని రేఖలు పువ్వు కన్నా వేరు కానట్లు మనస్సులో ఇంద్రియములు, ప్రవర్తనలు, అవయవములు అన్ని నిర్వర్తించు పనులు తనకన్నా వేరుగాక ఉండును. ఇప్పుడు మనకి ఒక పువ్వు తీసుకున్నాం అనుకోండి, ఆ పువ్వు యొక్క రెక్కలు తీసుకున్నావా, ఆ పువ్వు యొక్క అది కింద క్యాలెక్స్ తీసుకున్నావా, సెపల్స్ తీసుకున్నావా, పెటల్స్ తీసుకున్నావా, ప్రతి ఒక్కరు కూడా విడమర్చి ఏం మాట్లాడడం కదా మనము. పువ్వు అంటే మొత్తం వచ్చేస్తది. సేమ్ శరీరం అంటే ఇంద్రియములు వస్తాయి. ఇంద్రియములు అంటే ఏంటి, మనకి ఈ సెన్స్ ఆర్గాన్స్ కానీ పోనీ, లేదంటే ఈ చిన్న చిన్న సెన్సేషన్స్ కానీ, ఆర్గాన్స్ కానీ, పల్సేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. ఎప్పుడు డిసీజ్ స్టేట్ లో ఉన్నప్పుడు మనకి అవన్నీ కూడా తెలుస్తాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పట్టించుకోం మనం అంతే. ఆ ఆరోగ్యవంతుడుగా ఉన్నప్పుడు నడుచుచున్నప్పుడు తాను చేరవలసిన చోటునకు చేరుటయే ఉండును, కానీ కాలు నడుచుట మొదలగునవి వేరుగా ఉండవు. అదే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనము పోతున్నామని చెప్తాం, కానీ అదే అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు పోవాలనిపిస్తుంది కానీ నాకు కాళ్ళు నొప్పి లేస్తున్నాయి అని అంటాం. అంటే జస్ట్ అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి దాని యొక్క సెన్సేషన్ గురించి విడమర్చి చెప్పుకుంటాం అనమాట. ఎప్పుడు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, మోకాలు నొప్పిగానున్నచో తనకన్నా వేరుగా నుండుట తెలియచుండును. మనసు దిగులుగానున్నచో మనసు వేరుగా నుండుట తెలియచుండును. చూపు మసక అయినచో దృష్టి శక్తి వేరుగా ఉన్నట్లు తెలియచుండును. దీని వలన దేహము, మనస్సు, ఇంద్రియములు తన యందు ఉండుట చెదిరి వానిలో నుండుట ఏర్పడును. అప్పుడు ఏం జరుగుతుంది, మనకు ప్రతి ఒక్కటి కూడా దృష్టి, మోకాలు సరిగ్గా లేదు, మోకాలు నొప్పి లేస్తున్నాయి, తర్వాత కన్ను ఇబ్బంది పెడుతుంది, జలుబైంది, ఆ మనస్సు కూడా ఒక దానిపైకి మన మనసు అంతా అక్కడే ఉంటది అన్నట్టుగా చెప్తున్నారనమాట. చూపు మసక అయినచ్చు దృష్టి శక్తి వేరుగా ఉన్నట్లు తెలియచుండును. అప్పుడు విజన్ గురించి మనకు ఒక క్లారిటీ వస్తుంది, అదే విజన్ ఇట్లా పనిచేస్తుంది కదా అనేది. అంటే అంతవరకు కూడా మనకి తెలియదు. దీని వలన దేహము, మనస్సు, ఇంద్రియములు తన యందు ఉండుట చెదిరి ఆ తాను తాను వానిలో నుండుట ఏర్పడును. దీని వలన కలిగిన అసౌకర్యము మనసునకు తెలియచుండును. దానివల్ల కలిగేటువంటి ఇబ్బంది మనకు తెలిసిపోతుంది. దీని వలన కలిగిన అసౌకర్యము మనసుకు తెలియచుండును, కనుక తనకు బాగులేనట్లు తెలియను. దీని ఫలితములే నిరుత్సాహము, నీరసము మున్నగు పరిస్థితులు. అప్పుడు మనసు సరిగ్గా లేనప్పుడు ఏం జరుగుతుంది, శరీరం అంతా కూడా ఇబ్బంది, డిసీజ్ స్టేట్ లో ఉన్నప్పుడు నిరుత్సాహము అంటే అంత యాక్టివ్ గా ఉండకపోవడము, నీరసము, వీక్నెస్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఆరోగ్యముగా ఉన్నప్పుడు ఎన్నియు తానొక్కడుగానే ఉండును, కనుక ప్రాణశక్తి ఒక్కటే పని చేయను. అప్పుడు ప్రాణశక్తి ఒక్కటి ఇన్ని 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 చేసుకుంటుంది ప్రాణశక్తి. మనకు అనారోగ్యం ఉన్నప్పుడు మోకాలు నొప్పి, తలనొప్పి అని మనకు చాలా కంప్లైంట్స్ చెప్తుంటాం డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు. కానీ ప్రాణశక్తి హెల్తీగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకుంటుంది కదా. ఇన్ని చేసుకుంటున్నటువంటి దాన్ని ఇప్పుడు మనకు ఒక ఆ, ఇంటి ఆ, ఒక ఏమంటారు, మనకి ఎట్లా చెప్పాలి అని అంటే, ఒక ఇంట్లో పెద్ద మనిషి ఉన్నాడు అనుకోండి, ఎట్లా చేస్తాడు, ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుంటాడు. వాటర్ వచ్చినాయా, లేదంటే పవర్ సప్లై కరెక్ట్ గా ఉందా, అందరూ కరెక్ట్ గా లేస్తున్నారా, అందరూ పడుకున్నారా, అందరి ఆరోగ్యం బాగుందా అన్నట్టుగా మన తల్లిదండ్రులు ఎట్లాగైతే చూస్తారో, ప్రాణశక్తి కూడా యాక్టివ్ గా ఉన్నప్పుడు ఇవన్నీ చూసుకుంటది. కళ్ళు, కాళ్ళు, చేతులు, డైజెషన్, రెస్పిరేషన్ అన్ని చూసుకుంటది. అది ఇబ్బందిగా ఉన్నప్పుడే మనం చాలా ఇబ్బంది పడతాం, నాకు ఇంత ఇబ్బంది ఉంది, నాకు ఇంత ఇబ్బంది ఉందని. కానీ దానికంటే ముందుగా ఉన్నటువంటి ప్రాణశక్తిని ఎవరు కూడా గమనించారు కదా అన్నట్టుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ.
నిరుత్సాహంగా నీరసము ఉన్న పరిస్థితులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ తానొక్కడుగానే ఉండును కనుక ప్రాణశక్తి ఒక్కటే పని చేయుచుండును. స్వేచ్ఛ, సౌకర్యము, రూపమును తానుండును. మంచి వీణను వాయించుచున్నప్పుడు అస్తిత్వము సంగీతమున సంగీతమునకుండు గాని వీణకుండదు. మంచి వీణ వాయిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏముంటది, మ్యూజిక్ ని ప్రైజ్ చేస్తారు కానీ ఆ మనిషిని ప్రైజ్ చేస్తారు కానీ ఆ వీణ బాగుంది అని ప్రైజ్ చేయరు కదా. ఆ వీణ మన దగ్గర మనం తీసుకున్నాం అనుకోండి, అది మనం వాయించకపోతే ఇది సరిగ్గా పని చేయట్లేదు అని అనుకుంటాం. కానీ పని చేయనిది ఎవరు? నేను. నాకు వాయించడం రాలేదు కానీ వీణ కాదు కదా. అంటే ఆ వీణ అనేది ఫిజికల్ బాడీ అయింది అనుకోండి, దాన్ని వాయించేవాడు వైటల్ ఫోర్స్ కదా. అప్పుడే రెండు రెండు ఉండాలి. ఉట్టి వీణ లేకుండా వాయించలేను, అట్లని వీణ ఒక్కటి ఉండి వాయించేవాడు లేకపోతే కూడా సరిపోదు. కాబట్టి వీణ ఫిజికల్ బాడీ అయితే వీణను వాయించేవాడు వైటల్ బాడీ. ఈ రెండు కూడా కరెక్ట్ గా ఉండాలి అని చెప్పి, సంగీతమే గమనింపబడును కానీ వీణా తీగలు గమనింపబడవు. అంతే కదా. ఇప్పుడు మనకి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకి మంచి సంగీతం వస్తుంది అనుకోండి, ప్రశాంతంగా ఉంది అనుకోండి, మంచి సంగీతం వస్తున్నప్పుడు వీళ్ళని ఎవరు చూడరు. అది చాలా బాగుంది, ఎంత బాగా చేశారు, అన్ని అరేంజ్ చేశారు అని అన్ని మాట్లాడుకుంటాం. అదే అది సంగీతం సరిగ్గా రాలేదనుకోండి, నాకు వాయించడం రాలేకపోతే అప్పుడు ఏం చేస్తాం, ఈవెన్ వైటల్ బాడీని కూడా అంటే ఇది ఏం సరిగ్గా చేయట్లేదు, అక్కడ కూడా అసలు వాటర్ లేవు, అక్కడికి వెళ్తే కూడా అసలు మొత్తం ఎండ కొడుతుంది, రకరకాలుగా మనకు కొన్ని వంద కంప్లైంట్స్ వస్తాయి అప్పుడు. అంటే ఈ రెండు కూడా సమాన స్థితిలో ఉండాలి. ఫిజికల్ బాడీ, వైటల్ బాడీ రెండు కూడా సమాన స్థితిలో ఉన్నప్పుడే మనం ప్రతి ఒక్క దాన్ని కూడా ఆ దాన్ని ఏమంటారు, దాన్ని అబ్జర్వ్ చేయగలము, దాన్ని ఆ చూసుకుంటూ ఉండొచ్చు. ఈ వైటల్ ఫోర్స్ అనేది అంత చేస్తుంది మనకి. ఒక తీగ తెగినచో తీగ గమనింపబడదు కానీ సంగీతం గుర్తుండదు. అందులో ఒక తీగ ఏదైనా తెగిపోయింది అనుకోండి వీణలో, అది తెగిపోయిందనే ఉంటుంది అందరి మనసులో, కానీ మిగతా ఐదు తీగలు పనిచేస్తున్నాయి అనేటువంటిది కూడా మనం గమనించం. అంటే ఆ విధంగా ఉంటుంది అనమాట వైటల్ ఫోర్స్ కూడా. కానీ తనలో భాగములకు ఉండదు. ఆరోగ్యము చెడినప్పుడు గమనింపు తనలో భాగం భాగములకు ఉండును కానీ తాను గుర్తుండటే ఉండదు. అప్పుడు కూడా వైటల్ ఫోర్స్ ఎంత కష్టపడుతుంది, ఈవెన్ డిసీజ్ స్టేట్ లో కూడా వైటల్ ఫోర్స్ ఎంత కష్టపడుతుంది అంటే అది ఇంకా అన్నిటికీ సక్రమంగా చేయడానికి చూస్తుంది అనమాట. ప్రతి ఒక్క దాన్ని కూడా ఆర్డర్ లో పెట్టడానికి చూస్తుంది. ఏ శక్తి ఆరోగ్యముగా వ్యక్తం అవుతున్నదో ఆ శక్తియే చెదిరినప్పుడు రోగముగా పనిచేయను. అంటే ఆ వైటల్ ఫోర్స్ ఉండాల్సినటువంటి క్రమం, ఆ వైటల్ ఫోర్స్ ఉండాలి. ఆ వైటల్ ఫోర్స్ సరిగ్గా ఉండాలి అన్నప్పుడు మనకు మొత్తం పని చేస్తాయి. అదే ఇబ్బందిగా ఉంది అనుకోండి, అప్పుడు రోగము డామినేట్ చేస్తుంది. ఆ సిమ్టమ్స్ అనేవి మనకి డామినేట్ గా కనిపిస్తాయి. నదిలో స్నానం చేయించినప్పుడు ఏ నీరు తన మలినములను క్షాళములను చేయుచున్నప్పుడు ఏ నీరు తన మలినములు క్షాళనము చేసి దప్పికను తీర్చుచున్నదో ఆ నీరే కాలు జారినప్పుడు తన మృత్యువుకు కారణమగును. అప్పుడు వరకు నదిలో స్నానం చేస్తున్నాడు, అంత హ్యాపీగా ఉంది, మొత్తం బాడీలో ఉన్నటువంటి ఆ అన్ని చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, చెత్త పార్టికల్స్ అన్ని కూడా తీసేస్తుంది. కానీ అదే కాలు జారినప్పుడు, అదే మనకి పొరపాటున మనం ఇంకా వాటర్ లో మునిగిపోయినప్పుడు ఏం జరుగుతుంది, అవే నీళ్లు మన మృత్యుకు కారణమవుతున్నాయి కదా. ఆరోగ్యమును ఆ- 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 ఆరోగ్యమున శ్వాస, జీర్ణశక్తి, హృదయ స్పందన, రక్త ప్రసారం మున్నగు వ్యాపారములు నిర్వర్తించి బ్రతికించుచున్నదో ఆ శక్తియే చెదిరినప్పుడు ఈ వ్యాపారం అడ్డగించును. అంతే కదా. వైటల్ ఫోర్స్ ఇబ్బంది పడ్డప్పుడు ఇవన్నీ కూడా పని చేయవు కదా, ఈ వ్యాపారం అడ్డగించును. అదే ప్రాణశక్తి సహజ స్థితిలో ఆరోగ్యము కాపాడును. చెదిరినప్పుడు అదే ప్రాణశక్తి రోగం యొక్క రూపము ధరించును. ఆరోగ్యవంతుడు పని చేయుచున్నప్పుడు దేహ భాగములు గుర్తురావు. అంతే కదా. ఆరోగ్యము సరిగ్గా పనిచేస్తున్నాయి అనుకో, దేహ భాగం గుర్తు రావు. ఆరోగ్యము చెదిరినప్పుడు దేహ భాగములు వేరుగా గుర్తింపబడును. అట్లు గుర్తింపబడుటయే నొప్పి, మంట, తిమ్మిరి మున్నగు బాధల రూపము ధరించును. అంతే కదా. అంటే ఇప్పుడు మనకి ఆరోగ్య స్థితిలో ఉన్నప్పుడు మనం వేటిని కూడా గమనించలేము. మనం భగవంతుని కూడా ప్రార్థించాం అట్లీస్ట్ మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు భగవంతుడా నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నాకు ఇంత నొప్పులు వేస్తుంది, నాకు ఎట్లనన్నా చేయండి, ఏదో ఒకటి చేయండి అని అంటుంటాం. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాకు ఇంత ఇచ్చారు, మీకు కృతజ్ఞతగా నేను ఉండాలి అనేటువంటిది మనకు ఉండదు కదా. ఇది ప్రాణశక్తికి అంటే మనం ఇక్కడ ప్రాణశక్తిని కూడా అలాగే చూస్తుంది అనమాట. ప్రాణశక్తి అయినా భగవంతుడైనా మొత్తం చేసేటువంటిది ఎవరు? భగవంతుడే. కాకపోతే మనము ఇప్పుడు భగవంతుడు కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి భగవంతుని అంటే, అప్పుడు మన కష్టాలు ఎప్పుడు వస్తాయి అప్పుడు తప్పకుండా భగవంతుని తలుచుకుంటాం కదా. సేమ్ ఇది కూడా అంతే.
మనకు ఒక ఆర్గాన్ ఉంది లేదంటే ఒక మజిల్ ఇంత ఇట్లా ఉంది అనేది మనకి ఎప్పుడు గమనించాం మనం. వైటల్ ఫోర్స్ ఇట్లా ఉంటది లేదంటే ఆ రెస్పిరేషన్ సైకిల్ చిన్న ఉండాలి అనేది ఎప్పుడు గమనించాం. ప్రాణశక్తి ఇబ్బంది పడ్డప్పుడు మనం గమనిస్తాం. అంటే ఇంత ప్రాణశక్తి అనేది ఎంత చేస్తుంది అనేది మనకి ఈ అఫర్జన్ లో మాస్టర్ గారు చెప్పారు. దీన్ని ఇంకా మనం సరిగ్గా చదువుకోవట్లేదేమో కానీ వేరే సీనియర్ ప్రొఫెసర్స్ ఈ అఫర్జన్ గురించి చెప్తే కొన్ని రోజులు కూడా పట్టదు, కొన్ని రోజులు కూడా సరిపోవు, అంత బాగా చెప్పగలవచ్చు దీన్ని. అంత గొప్ప అఫార్జం ఇది నైన్త్ అఫార్జం అనేది మనకి. నైన్త్ అఫార్జం ఈజ్ ద మోస్ట్, అంటే దీనికి ఉన్నంత వాల్యూ హోమియోపతిలో అంటే వేరే యొక్క సిస్టమ్స్ లో కంపేర్ చేస్తే ఈ ఒక్క అఫార్జం గురించి మనం ఎవరికైనా వివరిస్తే సరిపోతుంది. అంతేగాని అంటే అంత వైటల్ ఫోర్స్ అనేది అంత ముఖ్యం అనేది మనకు అర్థం అవ్వాలన్నమాట. ఇది మనకు మాస్టర్ గారు తెలుగులో ఇవ్వడము మనం చదువుకోవడం అనేది ఒక చిన్న అదృష్టంగా భావించి మనం ఇంకా ఇందులో కూడా మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని చూసుకోవాలి మనం కూడా. ఓకే అండి, సంతోషం. థ్యాంక్ యూ ఇప్పటివరకు. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి నెక్స్ట్ సెషన్ లోకి వెళ్తారు. శుభోదయం, నమస్కారం అందరికి. నమస్కారం సార్. వాసుదేవ సార్. వాసుదేవ్ అండి. ఉమ్. సరే, ఇవాళ అఫర్జం లో వైటల్ ఫోర్స్ గురించి మాస్టర్ గారు చాలా చక్కగా వివరించినారు. డాక్టర్ అన్వేష్ గారు చెప్పినట్టు అది కొన్ని కొన్ని రోజులు పడుతుంది చెప్పుకోవాలంటే, అంత ఇంపార్టెంట్ అది. అయితే మీకు ఫర్దర్గా దీని గురించి బాగా చదవాలి, బాగా యాక్చువల్లీ చెప్పాలంటే వైల్డ్ ఫోర్స్ గురించి ఈకే గారు చెప్పినంత విధంగా ఎవ్వరు చెప్పలేదేమో. నేను ఇంతవరకు విన్న ఆథర్స్లో ఈకే గారు చెప్పింది మాత్రం అట్మోస్ట్ మీకు ఎందులో ఉంది అంటే ఓవర్సీస్ మెసేజెస్ 10th వాల్యూ. అందులో ఫారినర్స్ కి ఎక్సలెంట్ గా మాస్టర్ గారు వైటల్ ఫోర్స్ గురించి ఆ, నెక్స్ట్ అంటే ప్రాణ మెటీరియల్ బాడీ, వైటల్ బాడీ, ఫిజికల్ మెంటల్ బాడీ, ఈ మూడు ప్లేన్స్ గురించి చెప్పుకుంటూ వాటి లోపల డిసీజెస్ ఎట్లా ఎంటర్ అవుతాయి, ఎంటర్ అయినప్పుడు మనం ఎట్లా గమనించగలము, మళ్ళీ వాటిని ఫిజికల్ బాడీని ఎట్లా బలంగా చేసుకోవచ్చు, మెంటల్ బాడీని ఎట్లా బలంగా చేసుకోవచ్చు, వైటల్ బాడీని ఎట్లా బలంగా చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా చెప్పినారు. అందుకని ఇది ఖచ్చితంగా చదువుకోవాల్సిన బుక్ అది, ఓవర్సీస్ మెసేజెస్. మాస్ గారు చాలా క్లియర్గా ఒక్కొక్క టాపిక్ మీద చాలా క్లియర్ చెప్పినారు, అందుకని అందరూ చదవండి. నెక్స్ట్ ఇందులో వైటల్ ఫోర్స్ ఏంటి అంటే దీన్నే వైటల్ ప్రిన్సిపల్ అంటారు హనుమాన్ గారు. దీన్నే వైటల్ మనము మన లాంగ్వేజ్లో ఏంటంటే అన్నం ప్రాణమయ కోశం అంటాము. ప్రాణమయ కోశము లేనిది ఏది లేదు మధ్యలో. అది అన్నమయ కోశానికి అంటే మెంటల్ బాడీకి ఫిజికల్ బాడీకి ఒక అనుసంధానకర్త అది. అంటే ఒక పెద్ద గిన్నెలో చిన్న గిన్నె, చిన్న గిన్నెలో చిన్న గిన్నె ఉన్నట్టు ఆ, ఒక పెద్ద మెంటల్ బాడీ లోపల ఫిజికల్ బాడీ, వైటల్ బాడీ ఉంటుంది. వైటల్ బాడీ లోపల ఫిజికల్ బాడీ ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకోసం అంటే క్లియర్గా మాస్టర్ గారు ఇచ్చినారు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ప్రాణశక్తి నుండి తల్లి గర్భమున తనకు దేహం ఏర్పడుచున్నది. ఎక్కడి నుంచి ఏర్పడుతుంది దేహము? ప్రాణశక్తి నుండియే. అంతేగాని శరీరానికి ప్రాణశక్తి ఉంది అని కాదు, ప్రాణశక్తి నుండి దేహం ఏర్పడుతున్నది. అంటే ఇప్పుడు ఆకాశంలో మనం ఎట్లా ఉన్నామో ప్రాణశక్తి లోపల మనం ఉన్నాం. మన మెంటల్ బాడీలో వైటల్ బాడీ ఉంది, వైటల్ బాడీలో ఫిజికల్ బాడీ ఉంది. అది గుర్తుంచుకోవాలి. ఓకే, అట్లా మరి వైటల్ బాడీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే బాగుండదు. అర్థమైందా? ఇది బాగుండాలంటే మన మన మెంటల్ బాడీ బాగుండాలంటే మనం ఆలోచన విధానం బాగుండాలి. అది మళ్ళీ తర్వాత టాపిక్.
ఇవాళ చెప్పుకునేది మాత్రం ఇది. ఆ ఆరోగ్య స్థితిలో అంటే శుభోదయం. మన వైటల్ బాడీ శుభోదయం సార్. బాగున్నప్పుడు ఇవన్నీ కూడా మన శుభోదయం సార్. వైటల్ బాడీ బాగున్నప్పుడు. శుభోదయం సార్. అమ్మా నమస్తే, శుభోదయం. ఒక్కసారి ఇందాక చెప్పింది ఒక్కసారి అంటే కొంచెం అది సరిగా అర్థం అవ్వలేదు. ఏ సరే. దాంట్లో ఏది ఉంటుంది అనేది ఒక్కసారి సరే. మళ్ళీ యాక్చువల్గా ఏంటి అంటే మనకు స్పిరిచువల్ పరంగా మనకు 7 ప్లేట్స్ ఉంటాయి. బట్ హోమియోపతి పరంగా మనం డీల్ చేసేది ఇప్పుడు ఏంటంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశం, మనోమయ కోశం. ఫిజికల్ బాడీ, వైటల్ బాడీ, మెంటల్ బాడీ. మెంటల్ బాడీ లోపల వైటల్ బాడీ ఉంటుంది. వైటల్ బాడీ లోపల ఫిజికల్ బాడీ ఉంటుంది. వైటల్ బాడీ నుంచి ఫిజికల్ బాడీ ఎప్పుడు ఏర్పడతా ఉంటుంది. అందుకని ఈ ప్రిన్సిపల్ మీరు మర్చిపోతే మాత్రం ప్రాక్టీస్ క్లాసికల్గా జరగదు. ఎంతసేపు మనం డిసీజ్ చూస్తాం. మోషన్ ఫ్రీ లేదంటే మోషన్ ఫ్రీ కావడానికి చూస్తాం. కడుపు నొప్పి అంటే కడుపు నొప్పి చూస్తాం. అట్లా కాకుండా మ్యాన్ యాజ్ ఏ హోల్గా చూడడం గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు ఇది మాత్రం మర్చిపోరు. ఓకేనా మేడం? క్లియరా? మళ్ళీ ఒకసారి మెంటల్ బాడీ, వైటల్ బాడీ, ఫిజికల్ బాడీ. అది తెలుగులో అయితే అంటే మనోమయ కోశము, ప్రాణమయ కోశము, అన్నమయ కోశము. ఓకేనా? ఓకే, ఇది అన్నమాట. అయితే ఇది స్వయం ప్రతిపత్తి కలిగినది కొంతవరకే. మెంటల్ బాడీకి దాని యొక్క ఎఫెక్ట్ దీని మీద ఉంటుంది. అయిన తర్వాత హనుమాన్ గారు లాస్ట్లో ఒక సెంటెన్స్ చెప్పినారు. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవట్లేదు, కానీ ఒక 2 ఎక్సలెంట్ అనమాట. హనుమాన్ గారు వాడింది ఆయన ఋషి కాకుండా ఆయన యొక్క హయ్యెస్ట్ పర్పస్ అని తెలుస్తుంది. ఈ యొక్క బాడీని మన ఇన్స్ట్రుమెంట్ని ఎట్లా వాడాలి అంటే దిస్ లివింగ్ హెల్తీ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది హయ్యర్ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ అన్నాడు. దీన్ని ఎట్లా వాడాలి? ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని, మెంటల్ బాడీ, వైటల్ బాడీ, ఫిజికల్ బాడీని ఎందుకు వాడాలి అంటే హయ్యర్ పర్పస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. హయ్యర్ పర్పస్ అంటే ఏంటి మరి? హయ్యర్ పర్పస్ అంటే ఏంటి? సూర్యుడు ఏం చేస్తున్నాడు? గాలి ఏం చేస్తోంది? నీరు ఏం చేస్తోంది? చెట్టు ఏం చేస్తుంది? పుట్టలు ఏం చేస్తున్నాయి? ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మిగతా వాటి కోసం, మిగతా వాటి వాళ్ళ యొక్క అవసరాన్ని వాళ్ళ యొక్క దాని యజ్ఞార్థంగా పనిచేస్తున్నాయి. చెప్పాలంటే వాళ్ళకి ఏం కావాలో చూస్తున్నాయి. అందుకని లేదా మనం ఆఫీస్ తాళం చేపించుకుంటారు. అందుకని మనం ఆ హయ్యర్ పర్పస్ని మర్చిపోదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే, సరే. ఇది అపారిజం అయిపోయింది. ఇది మళ్ళీ ఒకసారి అందరూ ఈ క్లాస్ ఎట్లా సరిపోదు, 10 minutes 15 minutes ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అందరూ కూడా బాగా చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇది మాత్రం 7th అపారిజం బాగా చదువుకోండి. మాస్టర్ గారు ఇచ్చిన బుక్స్ చదువుకోండి. నో విల్ గో ఫర్ ది మదర్ టీచర్స్. కానీ ఒక్కసారి ఆ మాస్టర్ గారు ఇచ్చిన బుక్స్ చదువుతుంటే మాత్రం అసలు ఎంత ఎక్సలెంట్ ఉంటుందంటే అంత ఎక్సలెంట్ ఉంటుందండి. ఒకసారి చదవండి. మనం ఎంత మిస్ అవుతున్నాం. పంచభూతాల నుంచి ఎప్పుడు ఒక పాయింట్ చెప్పి వదిలేస్తా. మనకి ఎట్లయితే ప్రాణశక్తి ఉందో, మన ప్రాణమయ కోశము, వైటల్ బాడీ ఉందో, ప్రతి ఒక్క ఆటంకి, ప్రతి ఒక్క పదార్థానికి, ప్రతి ఒక్క భూమికి, ఆకాశానికి, సూర్యునికి, అందరికీ వైటల్ బాడీ ఉంటుంది. వాళ్ళ వైటల్ బాడీ వేరే. అయితే మనం పంచభూతాలకి దగ్గరగా ఉన్నప్పుడు ఈ ఆ యొక్క విశ్వవ్యాప్తమైన వైటల్ బాడీ దేహాత్మ యొక్క వైటల్ బాడీకి అనుసంధానం అవుతుంది. అక్కడ నుంచి ఎనర్జీ ఫ్లో ఉంటుంది. అది మర్చిపోవద్దు. మనము హై ఫ్లోర్లో కట్టుకున్నాం అనుకో, పై ఫ్లోర్లో కట్టుకున్నాం అనుకో, భూమికి దూరంగా అయిపోతాం. సో భూమి యొక్క వైటల్ బాడీ, మన యొక్క వైటల్ బాడీ గ్యాప్ పెరుగుతుంది. సూర్యుడు నుంచి వైటల్ ఫోర్స్ ఎక్కువ రావాలి. మన వైటల్ బాడీ పెరగాలంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తిని తీసుకోవాలి. అందుకని సూర్యుడి ప్రజ్ఞకి ఎక్కువ ఎక్స్పోజ్ కావాలి. నెక్స్ట్ గాలి కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఉన్నప్పుడు ఆ గాలి యొక్క వైటల్ బాడీ నుంచి మన వైటల్ బాడీకి వస్తుంది. అగ్ని కూడా చాలా పవిత్రమైంది. అగ్ని మనం అందుకని మామూలుగా మాస్టర్ గారు నిత్యాగ్నిహోత్రం అని ఇచ్చారు.
అక్కడ నుంచి మనం వైటల్ బాడీ వస్తాయి. ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ నుంచి మళ్ళీ యజ్ఞం అయిపోగానే విపరీతమైన ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. అర్థమైందా? నీరు, అగ్ని, ఆకాశము, వాయువు ఇవన్నీ కూడా పంచభూతాలు. ఈ ఎక్కడి నుంచి మనకు వైటల్ బాడీ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. అందుకని ఇవి మీరు మర్చిపోకుండా ఇట్లా మన వైటల్ బాడీని మనం బలంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మాస్టర్ గారు ఇచ్చింది, అందుకని బాగా చదువుకోండి. ఓకే. హోమియోలో మందు కూడా ఇప్పుడు వైటల్ బాడీ కిందకి వస్తుంది కదా సార్? హోమియోపతి ఇప్పుడు ప్రతి ఒక్క మెడిసిన్ కూడా 3 ప్లేన్స్ ఉంటాయి. వాటికి కూడా ఫిజికల్ పెయిన్, వైటల్ పెయిన్, మెంటల్ పెయిన్. ఆ మెంటల్ ప్లేన్ లో మనం మ్యాచ్ చేసినప్పుడు సూపర్ పవర్ గా పనిచేసి అదే మందు వైటల్ బాడీ స్ట్రాంగ్ చేస్తుంది, ఫిజికల్ బాడీ స్ట్రాంగ్ చేస్తుంది. అదే మెడిసిన్. అదే మెడిసిన్ పాథలాజికల్ గానే చూసి మనం మ్యాచ్ చేసినప్పుడు ఏమవుతుంది, అంతవరకు తాత్కాలికంగా పనిచేసి వదిలేస్తుంది. అర్థమైందా సార్? అందుకని మీరు గమనించి ప్రతి ఒక్క హోమియోపతిక్ మెడిసిన్ కూడా 3 ప్లేన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 3 ప్లేన్స్ కాదు, యాక్చువల్ 7 ప్లేన్స్. అది ఇంకా ఎవాల్వ్ అవుతా ఉంటది. మనకు కూడా 7 ప్లేన్స్ ఉంటాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, నిర్వాణ, పరినిర్వాణ ప్లేన్స్. మొత్తం 7 లేన్స్ ఉంటాయి. అక్కడ దాకా మనకు స్పిరిచువాలిటీ వెళ్తుంది. పరనిర్వాణ ప్లేన్కి వెళ్ళిన వారు బుద్ధుడు, గౌతమ బుద్ధుడు, ఆయన ఎందుకని పరనిర్వాణ అంటారు. సరే, ఓకే, అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ వెళ్తున్నాం. సరే, మనం ఒక్క నిమిషం పాజ్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, నో విల్ గో ఫర్ ది మదర్ టించర్స్. ఓకే. మదర్ టించర్స్ లో మనం వినిపిస్తుంది కదండి. వినపడుతుంది సార్. ఓకే ఓకే సార్. సమ్మర్ సంబంధించిన మదర్ టీచర్స్ చదువుకున్నాం. ఎండాకాలంలో మనకు వచ్చే మదర్ టీచర్స్ ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఎండాకాలంలో గ్లోనైన్, ఆ? సమ్మర్ కి సంబంధించి గ్లోనైన్, నేట్రమోరు. గుడ్. గ్లోనైన్. గుడ్. ఇంకా నేట్రమోర్ అండి. నాటమోర్ 6X. ఓకే. నాట్రమ్ కార్ప్. నాట్రంకార్ పొటెన్సీలో. ఇంకా సబల్ సెల్యులత మదర్ టీచర్ సార్. సబాల్ సెర్లతో ఎట్లా సార్? కొంచెం చలవ చేస్తుంది కదా సార్. సబాల్ డ్రింక్. ఓకే, గుడ్. ఇంకా ఇంకా ఓకే, సరే. అయితే మనం ఫస్ట్ గ్లోనైన్ చదువుకుందాం. గ్లోనైన్ చదువుకునే ముందు మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తా. డాక్టర్ నాష్ గారి దగ్గరికి ఒక ఆయన వస్తాడు. నాష్ గారే అనుకుంటా, గుర్తుంది. నాష్ గారి దగ్గరికి ఒక అలోపతి డాక్టర్ వచ్చేసి
హోమియోపతి మందులని మీరు అనవసరంగా అందరిని మోసం చేస్తారండి. ఆ, హోమియోపతి మందులు అసలు మెడిసినే ఉండదు. మీరు వాళ్ళని మోసం చేసి ఏ, చేస్తున్నారు. అందుకని ఇది మంచి పద్ధతి కాదు అని వార్నింగ్ చేయడానికి వస్తాడు. అయితే సరే సార్, అట్లాగే మీరు ఇందులో అయితే మందు లేదని మీరు నమ్ముతున్నారు కదా సార్ అంటే, అవును సార్ అంటాడు ఆయన. అవునండి అని. సరే సార్, మీరు ఒక్క నిమిషం కూర్చోండి. ఇప్పుడు ఒక చుక్క ఇందులో ఉంది కదా, ఈ చుక్క ఇందులో మందు అయితే ఏం లేదని మీరు నమ్ముతున్నారు అంటే, అవును ఇందులో మందే లేదు అంటాడు ఆయన. సరే సార్, అయితే మీకు రెండు చుక్కలు వేస్తాను అని చెప్తాడు. ఆయన తర్వాత ఆయన్ని లేచిపోమంటాడు. లేచిపోమంటే లేవడానికి కుదరదు ఆయనకి. అర్థమైందా? ఆయనకి వెళ్ళడానికి కుదరదు. ఎందుకు? లేస్తే పై చక్రం వస్తుంది. ఆయన అంటాడు, సార్ మీరు లేచిపోండి సార్, ఎందుకు సార్ అంటాడు. లేవడానికో రావట్లేదు. ఎంతసేపు ట్రై చేసినా రావట్లేదు. అయిన తర్వాత లేస్తే పై చక్కెర వస్తుంది. కుర్చీలోంచి లేవలేకపోతున్నాడు. అదేంటి సార్, మీరు హోమియోపతి మందులో మెడిసిన్ ఏం లేదన్నారు కదా, అదేంటి మీరు ఎందుకు కూర్చుంటున్నారు, వెళ్ళిపోండి సార్ అంటాడు. అయితే సార్ ఎట్లయినా సరే సార్ సరే, ఇప్పుడు నేను మీ మెడిసిన్లో మందు ఉందని నమ్ముతాను ఇప్పటి నుంచి నేను. ఆ, సరే నన్నైతే ఇప్పుడు ఇది తగ్గించండి సార్ అని అడుగుతాడు ఆయన. అంటే మళ్ళీ అదే మెడిసిన్ హైపర్టెన్షన్ ఇచ్చేసరికి ఆ బట్టిగా తగ్గిపోద్ది. తర్వాత ఆయన లేచి వెళ్ళిపోతాడు అనమాట. అది గ్లోనైన్ యొక్క స్టోరీ. అంటే గ్లోనైన్ అనేది ఎంత ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది, దాని యొక్క సిమ్టమ్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. గ్లోనైన్ కరెక్ట్, అదే స్పెల్లింగ్. గ్లోనైన్ ఓకే, ఇక్కడ వచ్చింది. గ్లోనైన్ కనిపించిందండి మీకు? ఉమ్, ఉమ్, లోన్ గ్లిజరిన్ నైట్రోజన్ కదా సార్, అది ఆక్సిజన్ అనుకోండి సార్. అది సార్ ఏంటండి? గ్లోనిన్ అంటే గ్లిజరిన్ నైట్రోజన్ సార్, అది రెండు కాంబినేషన్ ఏం కదా సార్, అది అట్లేం కాదా? అదే చూస్తున్నాను సార్, అందుకని ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. గ్లిజరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ కరెక్టే సార్. నైట్రోజన్, గ్లిజరిన్ ఓకే. సరే సరే ఓకే. గ్లోనైన్. గ్లోనైన్ అనేది సరే ఒక్క నిమిషం. Clonine. It is of great service in the following affections. It is very efficacious in insanity caused by long continued exposure to heat of sun. ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అయిన తర్వాత వచ్చే కంప్లైంట్స్ లో
ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది గ్లో9. ఇన్సెనిటీ అన్నాడు. ఇన్సెనిటీ కాజ్డ్ బై అంటే వాడు ఈవెన్ సన్ స్ట్రోక్ నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, కోమా వరకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎప్పుడు వెన్ ఎక్స్పోజ్ టు సన్. అందుకని మనకి ఎండాకాలంలో ఇది చాలా ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. ది పేషెంట్ థింక్స్ హీస్ లార్డ్ ఆల్మైటీ. పేషెంట్ థింక్స్ ఈస్ లార్డ్ ఆల్మైటీ. నేనే భగవంతుని అనుకుంటాడంట వీడు హిస్టీరియాలో. అంటే ఎండకు పోయి వచ్చిన తర్వాత ఇది బుర్ర పనిచేయక పిచ్చి లక్షణాలు వచ్చి నేనే దేవుని అందరూ నన్ను మొక్కండి అంటాడంట. అలాంటి వాళ్ళలో కూడా ఇది పనిచేస్తుంది. మళ్ళీ మీకు గ్లోర్ అయినాగానే వాడి యొక్క దేవుడు బయటికి వెళ్ళిపోయి వాడు మిగిలిపోతాడు. ఓకేనా? అదనమాట. ఇన్ అంజైనా పెక్టోరిస్ విత్ ఫ్లటరింగ్ ఆఫ్ హార్ట్ అండ్ వైలెంట్ beating as if you would burst. The chest feels open with labored breathing, pains radiating to all directions, even into arms, loss of power in arms. అదనమాట యాక్చువల్గా. ఏంటి అంటే ఎండాకాలంలో ఎండకు పోయి వచ్చిన తర్వాత వచ్చే సన్ స్ట్రోక్స్ వల్ల వచ్చే గుండెపోట్లలో ఇది ఎక్సలెంట్ రెమెడీ. ఆ యొక్క ఎండకు పోయి వచ్చి వచ్చిన తర్వాత గుండెపోటులో శరీరం మొత్తం బరువు అయిపోయి గుండె దడదడ కొట్టుకొని చెస్ట్ ఫీల్స్ ఓపెన్ యాజ్ ఇఫ్ ఇట్ వుడ్ బర్స్ట్, శ్వాస ఇబ్బందిగా అయింది, నొప్పులన్నీ అన్ని చోట్ల మారుతున్నట్టుంటే ఇది చాలా మంచి మంది. ఓకే. అయితే గుండె హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది చెప్పండి? ఎండాకాలంలో హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? చాలా చల్ల వాతావరణంలో ఉండి మనం బయటికి వచ్చినప్పుడు ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక్కసారి బ్లడ్ ప్రెషర్ లో తేడా వచ్చేస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అని మాస్ గారు క్లియర్గా ఇచ్చారు. ఇది మనపూరకం అనే చక్రంలో చెప్తారు మనకి. థర్మో రెగ్యులేషన్ ప్రక్రియ ఎవరిది అంటే మణిపూరకంది. అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చల్లబరుస్తుంది, చల్లగా ఉన్నప్పుడు వెచ్చగా ఉంచుతుంది. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం మూడోది. స్ప్లిన్ సెంటర్ అంటారు దాన్ని. అయితే ఎక్కువగా ఏసీ వాడేవాళ్ళు లేకపోతే హీట్ రెగ్యులేటర్స్ వాడే వాళ్ళకి ఈ మణిపూరక ప్రాంతాన్ని తగ్గిపోతూ ఉంటుంది. మణిపూర చక్రం పనిచేయడం తగ్గుతుంది. అందుకని ఎప్పుడు కూడా మనము న్యాచురల్కి దగ్గరగా ఉండేట్టుగా, సరే ఎండ ఉంది బాగా 45 డిగ్రీస్ ఉంది, మనము మరీ ఎండకి వెళ్ళి కూర్చోమంటలేము. లోపల కూర్చున్నా కూడా దానికైనా కొంచెం 10 డిగ్రీస్ తక్కువ ఉండలో మీరు కొంచెం మెయింటైన్ చేసుకుంటే మంచిది. మరి ఇంకా 20 డిగ్రీస్ తక్కువ ఉన్నాం అనుకో, తర్వాత మనం ఎండకి వెళ్ళలేము, గుర్తుపెట్టుకోండి. అందుకని ఎప్పుడు కూడా అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. అయితే వీళ్ళు లోపల ఏసీ కూర్చొని 25 to 30 వెళ్ళి మళ్ళీ టక్కున బయటకి ఎండకు 45 డిగ్రీస్కి వెళ్ళే వరకు ఏమవుద్ది? హార్ట్ అటాక్స్. గుర్తుపెట్టు. ఇక అందుకని 18 సూత్రాల్లో క్లియర్గా చెప్తారు. ఏం చెప్తారు? ఒక ప్రొఫెసర్ మంచి A1 అంటే ఏసీ 1 కంపార్ట్మెంట్లో నుంచి వైజాగ్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్లాట్ఫామ్ మీద దిగాడంట. దిగంగానే హార్ట్ అటాక్ వచ్చి అక్కడే ఆన్ ది స్పాట్లో చనిపోయాడంట. అర్థమైందా? ఎందుకు? ఇదే కారణం. ఎందుకు? ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్, గుర్తుపెట్టుకోండి. అందుకని పల్లెటూర్లలో ఎండకు పనిచేసే వాళ్ళు, వ్యవసాయం పనులు చేసేవాళ్ళు, వాళ్ళకు ఉండే యొక్క ప్రాణశక్తి కానీ వాళ్ళకు ఉండే యొక్క తట్టుకునే కెపాసిటీ కానీ మనకు ఉండదు. ఎందుకు? వీఆర్ నాట్ రెడీ టు ఎక్స్పోజ్ దోస్ థింగ్స్. అర్థమైందా? అందుకని అట్లా కాదు, కొంచెం ఇబ్బంది అనిపించినా సరే రాను ఎక్స్పోజ్ అవుతా ఉంటే తర్వాత మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. అంజైనా పెక్టోరిస్ అదనమాట. నెక్స్ట్ చెప్తాను. మెయిన్గా ఏంటి అంటే సన్ ఎక్స్పోజర్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్లో ఇది ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ అయితే. రెండో పాయింట్ ఏంటి అంటే
గ్రేట్ లాసిట్యూడ్ అండ్ ఇంక్లేషన్ అండ్ ఇన్ ఇంక్లేషన్ టు వర్క్, నో ఇంక్లేషన్ టు వర్క్. ఫస్ట్ పాయింట్ ఒకటేమో గ్లోనెన్కి ఎక్యూట్ కంప్లైంట్స్ ఆర్ ఎక్యూట్ ఎక్స్పోజర్ టు సన్ తర్వాత వచ్చే బాధల్లో గ్లోనెన్ ఈజ్ ఎక్సలెంట్ రెమెడీ. ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు సన్ ఇట్ ఈస్ ద బెస్ట్ మదర్ టించర్ ఆర్ బెస్ట్ మెడిసిన్. రెండో పాయింట్ ఏంటంటే గ్రేట్ లాసిట్యూడ్, విపరీతమైన నీరసం, నో ఇంక్లేషన్ టు వర్క్, ఏ పని చేయాలనిపించకుండా అట్లా పడుకోవాలని ఉందండి, ఎండకు అసలు ఎక్కడ పని చేయట్లేదంటే గ్లోనైన్ మదర్ టించర్ ఇవ్వండి, ఎక్సలెంట్ పని చేస్తుంది. ఓకే, నెక్స్ట్ NM6X కూడా ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకో. సన్ స్ట్రోక్ లో మీకు గ్లోనైన్ మదర్ టించర్తో పాటు NM6X కూడా అదొకసారి ఇదొకసారి ఇవ్వచ్చు. ఇంకా ఏంటి అంటే NM6X 10 టాబ్లెట్స్ వాటర్లో వేసేసి 2 స్పూన్స్ ఒకసారి వాళ్ళకి తాపొచ్చు. గ్లోనైన్ మదర్ టించర్ కూడా 2 అవర్స్కి ఒకసారి అదొకసారి ఇదొకసారి ఆల్రెడీ తీసుకుంటే కూడా ఇవ్వచ్చు. ఇది చాలా ఎక్సలెంట్ గా మనకి ఉపశమనాన్ని ఇస్తుంది అనమాట. ఎక్స్ట్రీమ్ ఇరిటబిలిటీ, ఈజీలీ ఎక్సైటెడ్ బై ది స్లైటెస్ట్ అపోజిషన్, విపరీతమైన చిరాకు, ఎండకు పోయి వచ్చిన తర్వాత విపరీతమైన చిరాకు, ఏరా లేరా తినరా అంటే కూడా విపరీత కోపం వస్తుంది. ఎందుకు అంత చిరాకు అయిపోయింది బాడీ ఎండకు పోయి వచ్చిన తర్వాత, అట్లా బద్ధకంగా పడుకుంటాడు, లేమంటే చిరాకు. ఈజీలీ ఎక్సైటెడ్ బై స్లైటెస్ట్ అపోజిషన్, ఎండింగ్ ఇన్ కంజెస్టివ్ హెడ్ సిమ్టమ్స్, గుర్తుపెట్టుకోండి. కంజెస్టివ్ హెడ్ సిమ్టమ్స్ లో ఉన్నప్పుడు గ్లోనైన్ ఈజ్ ద ఎక్సలెంట్ రెమెడీ. అంటే ఎట్లా, ఎండాకాలంలో వచ్చే తలనొప్పుల్లో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన రెమెడీ ఏది, గ్లోనైన్. తల బరువుగా ఉంటుంది, తలంతా మామూలు తల మీద ఒక బరువైన బిందె పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో వాడి పరిస్థితి అట్లా ఉంటుందండి తలనొప్పిలో గ్లోనైన్ వాడికి. అందుకని ఆ ఎక్స్ప్రెషన్ మాత్రం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ కంజెస్టివ్ హెడేక్స్, 6 potency ఆల్సో కెన్ బి యూస్డ్. 6 potency కూడా మీరు వాడుకోవచ్చు. Children get sick when sitting before an open fire. ఎండకు బాగా మంట, పెద్ద మంటలు కూర్చున్నారు, పెద్ద పెద్ద యాగాలు జరిగినాయి, బాగా ఈ పెద్ద పెద్ద యాగాల దగ్గర అట్లాగే పిల్లలు తల్లులు ఏం చేశారు, మార్నింగ్ నుంచి నైట్ వరకు యజ్ఞం ద్వారా కూర్చున్నారు. తల్లి పాలిచ్చే తల్లి ఆమె, ఆ తల్లి పిల్లోని కూడా అట్లాగే ఒడిలో కూర్చోబెట్టుకుని కూర్చుంది. మంచిదే కొంతవరకు, కానీ కంప్లైంట్ అనేది ఒక మంచిదే. తర్వాత వాడికి ఆ మలత రోజు విపరీతమైన చిరాకు, ఏడుపు, పాలు తాగలేకపోవడం, అట్లా పడుకొని నీరసంగా అట్లా పడిపోవడం మోస్ట్ డేంజరస్ కండిషన్, గుర్తుపెట్టుకో. ఇట్ లీడ్స్ టు డిహైడ్రేషన్. అప్పుడు మీరు గ్లోనైన్ ఇచ్చారనుకోండి, మదర్ టించర్ కానీ పొటెన్సీలో కానీ ఎక్సలెంట్గా రెమెడీ పనిచేస్తుంది. వెన్ ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు ది ఫైర్, అర్థమైందా? అట్లా దాని వేడి వల్ల కూడా వచ్చే కంప్లైంట్స్ లో మీకు లాసిట్యూడ్ కంప్లైంట్స్ ఏమొస్తాయి, లాసిట్యూడ్ విపరీతమైన నీరసము, నో ఇంక్లినేషన్ టు వర్క్ అండ్ గిడ్డినెస్, లేస్తే పై చక్కర్ రావడం. దిట్ ఈస్ ద గిడ్డినెస్ ఆన్ వేకింగ్ అప్. ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం గ్లోనైన్ ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. తలంతా లేస్తే తల బరువుగా ఉంటుంది, హెవీనెస్ ఆఫ్ ది హెడ్, అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సర్జింగ్ బ్లడ్ టు హెడ్ అండ్ హార్ట్. సర్జింగ్ బ్లడ్ టు హెడ్ అండ్ హార్ట్, గుర్తుపెట్టుకుని ఈ వర్డ్స్. గుండెలోకి కానీ తలకు కానీ రక్తం ప్రసరించినట్టయి, రక్తం అంతా నిండిపోయినట్టయి బరువుగా ఉంటుంది, తల బరువుగా ఉంటుంది, గుండె కూడా బరువుగా ఉంటుంది ఎండకు ఎక్స్పోజ్ అయిన తర్వాత. అప్పుడు మీరు గ్లోనైన్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నైట్రోగ్లిజరిన్ అంటారు దీని కామన్ నేమ్, నైట్రోగ్లిజరిన్. నెక్స్ట్ కంప్లైంట్స్ ఏముంటాయంటే హెడేక్. నీకు ఎండకు పోయి వచ్చిన తర్వాత సీవియర్ హెడేక్ ఉంది అంటే ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుపెట్టు. నెక్స్ట్ హెడ్ హెవీ బట్ కెనాట్ లేట్ ఆన్ ద పిల్లో, తలంతా బరువుగా ఉంటుంది, అసలు పడుకోలేదు. కెనాట్ బియర్ ఈ
ఎనీ హ్యాట్ అరౌండ్ హెడ్, ఈవెన్ టచ్ కూడా కానీయలేడు. ఎనీ హీట్, తలకు కొంచెం వెయిట్ కూడా తగలనీయలేడు. అట్లా ఉంటుంది మెనింజైటిస్ అంటారు దాన్ని, గుర్తుపెట్టుకోండి. మెనింజైటిస్ మోస్ట్ డేంజరస్ కండిషన్, మోస్ట్ డేంజరస్ కండిషన్. మెడలంతా పట్టేసినట్టుండి తల ఇట్లా ఇట్లా కదలనీయలేడు. కదలనీయలేడు. అప్పుడు మీరు గ్లోనైన్ ఇస్తే మాత్రం వాళ్ళ ప్రాణాలు కాపాడినట్లు అవుతారండి. అలోపతి కన్నా హోమియోపతిలో ఎక్సలెంట్ రెమెడీస్ ఉంటాయి సన్ స్ట్రోక్లో. నేను ఒక కేసు చెప్తాను. మన సోదరులో ఒక ఆయన హైదరాబాద్లో ట్రస్ట్లో ఉన్నారు. ముందు రోజు ఎండకి జర్నీ చేయాల్సి వచ్చింది. వాళ్ళ కారు ఏసీ కార్ కాదు. సో ఏసీ కార్ కాదు కనుక ఎండలో బాగా వెళ్ళేవరకు ఏమవుద్ది, కార్ రూఫ్ కి వీళ్ళ హెడ్కి ఎక్కువ స్పేస్ ఉండదు. ఎండ పోవడం వల్ల ఏమది, ఆ యొక్క ఎండ మొత్తం కూడా వీళ్ళకి బాగా ఎఫెక్ట్ చూపించింది. ఎండలో వెళ్ళినట్టు అనమాట, లోపల ఇంకా వేడి వేడి. అప్పుడేమైంది ఏమంటే మొదటి రోజు రాగానే విపరీతమైన డేక్ స్టార్ట్ అయింది. హెడ్ హెవీనెస్ స్టార్ట్ అయింది. మెడల్లో విపరీతమైన పట్టేసినట్టు అయ్యి అసలు లేవలేకపోతున్నాడు. అట్లా పడుకోని ఉంటున్నాడు. తల కదిలించలేకపోతున్నాడు. తలంతా బరువు, మెడల్లో పట్టేసినట్టయితే మెడలు స్టిఫ్ అవుతున్నాయి. మోస్ట్ డేంజరస్ సిమ్టమ్ గుర్తుపెట్టుకోండి. సన్ స్ట్రోక్ లో హెడేక్, లాసిట్యూడ్, నీరసం వరకు ఓకే. మెడలు పట్టేస్తున్నాయంటే మోస్ట్ డేంజరస్ కండిషన్. ఎందుకు చెప్పండి, ఎవరైనా డాక్టర్ గారు అంటే చెప్పండి. మెడలు పట్టేస్తున్నాయంటే ఎందుకు డేంజరస్ కండిషన్? బ్రెయిన్ మెనింజైటిస్ కి దాకా నర్వ్స్ ఏమన్నా కనెక్ట్ అయిపోతాయి సార్. ఏంటండి? బ్రెయిన్ ఫీవర్ బ్రెయిన్ కి కు సప్లై అయితే దారితీస్తుంది నర్వ్స్ మెనింజైటిస్. ఓకే, ఒకటి ఇంకా టెటనస్ కండిషన్ అండి. టిటానస్ కండిషన్ అంటే వేరు. మళ్ళీ టిటానస్ కండిషన్ అంటే దెబ్బ తగిలిన తర్వాత వచ్చే కండిషన్ టిటానస్ కండిషన్ అంటారు. సరే, మీకు ఇంటెన్షన్ అయితే అర్థమైంది, కరెక్టే, గుడ్. బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ అయిందని మీరు ఉద్దేశం, అంతే, కరెక్ట్, గుడ్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మెనింజైటిస్ అంటారు దాన్ని. మెనింజైటిస్ అంటే బ్రెయిన్ ని కప్పబడి మూడు లేయర్స్ ఉంటాయి మెనింజెస్. అవి వాస్తాయి అన్నమాట. వాచినప్పుడు బ్రెయిన్ అనేది ఆ మెనింజెస్ అనేది వాయడం వల్ల ఇక మెడంతో స్టెప్ అయిపోతుంది. మోస్ట్ డేంజరస్ కండిషన్. బ్రెయిన్ ఇబ్బందులు ఉందని గమనించుకొని మీరు ఏంటనే ఆయనకి ఏం చేశారో వెంబడే సుబ్బారావు గారు అన్నప్పుడు సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాడు అబ్బాయి. వెళ్ళంగానే ముందు గ్లోనిన్ 200 వేసాడు. గ్లోనిన్ 200 హెడేక్ కొంచెం తగ్గింది. ఆ మళ్ళీ రోజు స్టిఫ్నెస్ మళ్ళీ హెడేక్ పెరిగింది. వెంటనే మళ్ళీ రోజు గ్లోనిన్ 1 వేస్తారు. 1 వేసి ఎన్ఎం వాటర్ పెట్టేశారు. పెట్టంగానే ఆ మళ్ళీ రోజు ముందు స్టిఫ్నెస్ తగ్గింది, నెక్స్ట్ స్టిఫ్నెస్ తగ్గింది. ఆ తర్వాత నెక్స్ట్ హెడేక్ కూడా కొంచెం తగ్గింది, తల బరువు తగ్గింది. తర్వాత 2-3 డేస్కి మిగతా నీరసాలు అవన్నీ మెల్లమెల్ల తగ్గుకుంటూ అన్ని సెట్ అయ్యి హాయిగా ఉన్నాడు. అర్థందా? అది గ్లోనైన్ యొక్క ఇంపార్టెంట్ అనమాట. అందుకే నీ గ్లోనైన్ని మర్చిపోవద్దు. ఈవెన్ మదర్ టీచర్గా మీరు వైద్యం ఎవరైతే ఇంకా స్టార్ట్ చేయలేదో వాళ్ళకి గ్లోనైన్ మదర్ టీచర్ మాత్రం రెగ్యులర్గా మీరు వాడుకోవచ్చు అండి, గుర్తుపెట్టుకో. గ్లోనైన్ మదర్ టీచర్ సమ్మర్లో ఎవరికైనా ఇవ్వచ్చు మీరు కావాలంటే. ఈ సిమ్టమ్స్ ఉంటాయి: విపరీతమైన నీరసము, తల బరువు, మెడల నొప్పులు, తలంతా రక్త ప్రసరణ ఎక్కువ ఉన్నట్టుంటాయి. ఇవన్నీ కూడా హెడ్ హెవీ బట్ కెనాట్ లే ఆన్ పిల్లో, తల మీద పడుకోలేడు. కెనాట్ బియర్ హీట్ అరౌండ్ ద హెడ్. సన్ హెడేక్స్ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ విత్ ద సన్. ఎండకి ఎక్కువ అవుతుంది, మళ్ళీ సూర్యోదయం పెరిగే వరకు ఎక్కువ అవుతుంది, మరి సూర్యాస్తమయానికి తగ్గిపోతుంది. ఓకే, బీపీ ఎక్కువగా ఉండి వచ్చే హార్ట్ స్ట్రోక్ లో కూడా ఇది ఎక్సలెంట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకొన్ని పాయింట్స్ చెప్తా. ఇప్పుడు అర్థమైంది కదా. అయిన తర్వాత రాత్రిపూట కొంతమంది వెనకటికి, ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు కానీ వెనకటికి ఏం చేసేవాళ్ళు, కిరోసిన్ దీపాలు ఉంటాయి. కిరోసిన్ దీపాలు వెనక ఏదైనా ప్రాసెస్ అంటే ఊరేగింపు జరుగుతుంది అనుకోండి,
తల మీద ఆ దీపాలు పెట్టుకొని మోసుకుంటూ వెళ్ళేవారు. మరి పాపం అట్లా వేడి అయ్యేది అని అట్లాగే భరించారు. ఆ దీపాల యొక్క వేడికి వాళ్ళ బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి తలనొప్పి విపరీతంగా ఉన్నప్పుడు గ్లోనైన్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ రెమెడీ ఫర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సన్ స్ట్రోక్, ఏ ర్యాపిడ్ అండ్ ఎఫిషియంట్ రెమెడీ. గుర్తుపెట్టుకోండి, ఇట్ ర్యాపిడ్ అండ్ ఎఫిషియంట్ రెమెడీ, చాలా ఎక్సలెంట్ రెమెడీ ఇది. వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీస్ వీ హ్యావ్ ఫర్ ది కంజెస్టివ్ ఫార్మ్ ఆఫ్ febrile convulsions that from which is announced by rush of blood to the head, especially if the albuminuria, తలంతా పట్టేసినట్టుండి తల బరువు ఉండి ఫిట్స్ వస్తాయి వాళ్ళకి మెనింజైటిస్ వల్ల. ఇంకా అడ్వాన్స్ కండిషన్ ఫిట్స్, ఇంతకుముందు నేను చెప్పిన కండిషన్ కానీ ఇంకా అడ్వాన్స్ కండిషన్లో బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఎన్సెఫలైటిస్ అంటారు దాన్ని. అటువంటి వాటిలో కండిషన్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. లేదా డెలివరీ అయిన తర్వాత ఎక్కువ వేడికి ఎక్స్పోజ్ అయిన తర్వాత అప్పుడు వచ్చే ఫిబ్రల్ కన్వల్షన్స్ అంటే బాలెంతలో వచ్చే ఫిట్స్, అలాంటి వాటిలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఇలా పల్స్ ఎట్లా ఉంటుంది? బౌండింగ్ పల్స్ ఉంటుంది, అంటే ధడ్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది గ్లోనైన్లో, గుర్తుపెట్టుకోండి. కంజెషన్, హెడేక్, హెడ్ ఫీల్స్ టు ఎన్లార్జ్, తలంతా మొత్తం ఇట్లా వాచిపోయిందండి అంటుంటాడు వాడు, తలంతా పెద్దగా అయిందని అంటుంటాడు వాడు. నెక్స్ట్, థ్రాబింగ్ ఫర్ ఎవ్రీ జార్ అండ్ స్టెప్, కొంచెం తల కదిలిచ్చినా, మంచాన్ని కదిలిచ్చినా, వీడు కదిలినా తలలో 1000 సుత్తలు పెట్టి కొడుతున్నట్టు ఉంటుంది. అర్థమైందా? తలలో 1000 సుత్తలు పెట్టి కొడుతున్నట్టు ఉంటుంది. అందుకని సెన్సేషన్ యాజ్ ఇఫ్ థ్రాబింగ్ అంటే ఇట్లా తలతో కొడుతున్నట్టు ఉంటుంది. థ్రాబింగ్ ఎట్ ఎవ్రీ జార్ అంటే ఇట్లా కదిలినా కూడా తలతో సుత్తలు కొట్టినట్టు ఉంటుంది. అది కూడా ముఖ్యమైన పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, intense congestion of the head brain from the suppressed menses, headache in place of menses with growing headache, redness of the face. మెన్సెస్ సప్రెస్ అయ్యి హెడేక్స్ వస్తూ ఉంటే, మళ్ళీ మెన్సెస్ కనిపించగానే హెడేక్స్ తగ్గుతూ ఉంటే ఇది మంచి మందు. గ్లోనైన్ మదర్ టీచర్ ఇవ్వచ్చు, లేదా 1x ఇవ్వచ్చు, 3x ఇవ్వచ్చు. ఎవ్రీ 2-3 అవర్స్లో ఇది ఎట్లా తీసుకుంటూ రావచ్చు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి గ్లోనైన్లో? ఇప్పుడు చెప్పింది ఒక్కసారి రిపీట్ చేయండి సార్. ఏంటండి? మెన్సెస్ ప్రాబ్లమ్స్ సన్ తాలూకా ఎక్స్పోజర్ కి సంబంధం లేదు, మామూలుగా సంబంధం లేదు. మెన్సెస్ సప్రెస్ అయిన తర్వాత తలంతా పట్టేసినట్టుండి, తలంతా బరువుగా ఉండి, తలంతా వాచిపోయినట్టుంటే కూడా బాగా పనిచేస్తుంది. సన్తో సంబంధం లేదు. ఓకేనా సార్? ఓకే సార్. సార్ కళ్ళు కూడా ఎర్రగా అయిపోతాయి కదా మేషర్? కళ్ళు కూడా ఎర్రపోతాయి, తల బరువు. కంజెషన్ ఆఫ్ ది హెడ్ అంటే తలకు రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది అనమాట. అవి కళ్ళు ఎర్రగా అవుతాయి, మొత్తం తలంతా బరువుగా ఉంటుంది, మొత్తం కూడా రెడ్ అయిపోతుంది అనమాట. రెడ్నెస్ ఆఫ్ ది ఫేస్ అంటారు. ఓకేనా సార్? ఓకే సార్. సార్ ప్రివెంటివ్ గా ఇవ్వచ్చు సార్ ఇది? ప్రివెంటివ్ గా కాదు, ప్రివెంటివ్ గా ఇవ్వాలంటే నాటామోర్ 6x ఇవ్వండి. ఓకే సార్. మీరు సిమ్టమ్ వచ్చిన తర్వాత ఇది ఇవ్వండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ అనిల్ బాబు సార్, ఈ నాటమోర్ మార్నింగ్ టైంలో ఇవ్వకూడదు అంటారు సార్, ఇవ్వచ్చు సార్? నాటామోర్ పొటెన్షియల్ ఇవ్వద్దు. అగ్రవేషన్ ఏ మెడిసిన్ అయినా అగ్రవేషన్ టైంలో ఇవ్వద్దు, అది రూల్. నాటామోర్ అగ్రవేషన్ డే టైం కనుక డే టైంలో నాటామోర్ ఇవ్వకూడదు. కానీ 6x మాత్రం మీరు అవసరం ఉంటే ఎప్పుడైనా ఇవ్వచ్చు. అంటే అప్పుడు ఆ కండిషన్ లో సన్ స్ట్రోక్ లో మార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది కనుక, ఏమండి హెడేక్ వచ్చిందండి, బాగా సన్ స్ట్రోక్ గా ఉంది, హెడేక్ ఉందంటే లేదు లేదు ఆయన సాయంత్రం వరకు వెయిట్ చేయి, సాయంత్రం అయిన తర్వాత NM6 వాటర్ వేసి ఇస్తా అని చెప్పొద్దు. ఓకే ఓకే సార్, అదే డౌట్ సార్. కదా, ఏం చేయాలా? వాటర్ వేసేసి 10 drops వాటర్ గ్లాస్ నీళ్ళలో గోరెచ్చ నీళ్ళు 10 NM టాబ్లెట్స్ ఇచ్చేసి 2 hours ఒకసారి వేసుకోండి. అవసరమైతే గ్లోనైన్ మదర్ టీచర్స్ కూడా ఇవ్వండి. అది ఒకసారి ఇది ఒకసారి వేసుకోమని చెప్తాం. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్స్ సార్. పొటెన్షియల్ లో మాత్రం 230లో 1M లో కానీ మాత్రం అది అగ్రవేషన్ టైం కనుక అప్పుడు ఇవ్వకుండా సాయంత్రం ఇవ్వండి. సార్ ఒక మధ్యాహ్నం ఎండతోనే నాటమోర్ 200 ఇవ్వాల్సి వచ్చింది సార్, వేరే మందు లేక. సన్ స్ట్రోక్ వల్ల బాగా తగ్గింది సార్ అది. సార్ చెప్పండి.
ఒక కేసులో సమ్మర్ లో ఆ, ఆ, మా- బాగా హెవీగా వేడిగా ఉంది. ఒక అతనికి బాగా చిరాగ్గా బాగా తలనొప్పి అన్నాడు. బాగా నీరసం పడిపోయాడు. నా దానికి వేరే మెడిసిన్ అంటూ ఏటి లేదు. ఆ నేట్రము 200 ఉంది, ఇచ్చాను, అయినా సరే తగ్గింది బాగా. ఇంకోటి దేవుడిదే బాగుంది. అదే ఎందుకంటే సార్, దేవుడిదే అగ్రవేషన్ బాగుంది. అగ్రవేషన్ ఆ టైంలో ఎందుకు ఇవ్వద్దు అంటామంటే, మామూలుగా ఆల్రెడీ అది రేజింగ్ స్టేజ్ లో ఉంటది. అప్పుడు అవును మళ్ళీ సార్, కరెక్టే. ఏమంటారు నిప్పులో ఏమంటారు అగ్నిలో నెయ్యి పోసినట్టు, ఆజ్యం పోసినట్టు, నెయ్యి పోసినట్టు ఇంకొంచెం సఫరింగ్ అగ్రవేషన్ ఎక్కువ అవుతుంది, తగ్గదని కాదు, అగ్రవేషన్ అవును ఎక్కువ సార్, అవుతుంది అనమాట. ఆ అగ్రవేషన్ ని బాగా. అవాయిడ్ చేయడానికి అగ్రవేషన్ టైంలో ఇవ్వద్దని చెప్తాం. అదే సార్. అందుకని ఈకే గారు మనకి ఇంటర్మీడియట్ డిసీజెస్ అని ఒక చాప్టర్ చెప్పుకున్నాం ఆర్గాన్లో. అప్పుడు కూడా మనకి ఏం చెప్పాము, ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించాలి అంటే ఎప్పుడు నిర్మించాలి, దాని యొక్క డిక్రీజింగ్ లో నిర్మించినప్పుడు మొత్తం మళ్ళీ బాగా జరుగుతుంది అనమాట. అందుకని ఒక ఇంటర్మీడియట్ డిసీజెస్ లో కానీ, అంటే ఒక పర్యాంగా వచ్చే డిసీజెస్ లో కూడా అది తగ్గేటప్పుడు, మొత్తం వచ్చి అటాక్ వచ్చి తగ్గేటప్పుడు వేస్తే నెక్స్ట్ అటాక్ ఎక్కువ రానియదు. అందుకని అగ్రవేషన్ టైంలో కాకుండా అంబులేషన్ మొత్తం చాలా తగ్గింది, ఇంకొంచెం ఉంది అన్నప్పుడు మీరు మందిస్తే అదే నాటమోర్ చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనండి. ఓకే సార్. ఇంకా డౌట్స్ ఉన్నాయా? గ్లోనైన్ లో ఒక్కటే అయింది ఇవాళ, మొదటి నుంచి ఎందుకంటే వైటల్ ఫోర్స్ లాంటి పెద్ద అఫైర్స్ ఇవాళ ఉన్నందుకు మాకు లేట్ అయింది. సార్ ఇందాక హార్ట్ ఫ్లటరింగ్, పెయిన్ రేడియేటింగ్ ఆల్ సైడ్స్ చెప్పారు కదా, అవునమ్మా. అది ఎండ వల్ల వచ్చే హార్ట్ ఫ్లటరింగ్ సార్? మామూలు హార్ట్ ఫ్లటరింగ్ లోనైనా ఇవ్వచ్చా? అయితే రెండిట్లో కూడా వస్తుంది, అందులో కూడా ఆ, వస్తుంది. హార్ట్ అటాక్ లో హార్ట్ ఫ్లటరింగ్ ఆఫ్ ది హార్ట్, కంజెషన్ ఆఫ్ ది హార్ట్ లో కూడా గ్లోనైన్ బాగా పనిచేస్తుంది. ఎండ వల్ల అయితే ఆ, స్పెసిఫిక్ గా పనిచేస్తుంది ఇంకా. ఓకే ఓకే సార్. ఓకే, ఎందుకంటే మనము జనరల్ గా జూనియర్ జూనియర్ క్లాసెస్ చెప్తున్నాను ఎక్కువ ఇన్వాల్వ్ చేయను. సీనియర్ క్లాసెస్ ఓకే ఓకే లేకపోతే సార్. మొత్తం అది ఎలాబరేట్ చెప్తాను, బట్ మీరు అడిగినారు కనుక అది అన్నిట్లో కూడా పనిచేస్తుంది. కంజెషన్ ఆఫ్ ది చెస్ట్, అందులో ఎక్సలెంట్ అన్నమాట ఇది గ్లోనైన్. దట్ టు ఇట్ కంజెషన్ ఆఫ్ ది చెస్ట్, ఇట్ ఫాలోస్ ద సన్. అంటే ఉదయం పెరిగి మధ్యాహ్నానికి ఎక్కువై సాయంత్రానికి తగ్గుతుంది అంటే గ్లోనైన్ బాగా పనిచేస్తుంది. ఓకే ఓకే సార్. ఓకేమ్మా. ఇంకా సార్ గ్లోనైన్ ఈ గ్లోనైన్ సిస్కాన్ బీపీ వాడండి. తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది సార్. బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు గ్లోనైన్ వాడుతుంటారా అవును, సార్? వాడుతుంటారు కొంతమంది. బీపీ ఎక్కువ ఉన్నప్పుడు గ్లోనైన్ వాడుతుంటారు, ఎపిస్మెల్ వాడుతుంటారు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చేవే. యాక్చువల్గా ఓకే హైపర్ సార్. టెన్షన్ మీరు కరెక్ట్గా చూసుకోవాలంటే అది ఎందుకు వచ్చింది దాని ప్రకారం ఇస్తేనే కరెక్ట్ మంది. ఓకేనా సార్? ఓకే సార్. నెక్స్ట్ గ్లోనైన్ మనకు మూర్తి గారు మంచి నోట్స్ ఇస్తున్నారు, వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. ఓపెన్ ఫైర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ నేట్రమ్ కార్ప్ కూడా బాగా పనిచేస్తున్నమాట. ఏంటండి? ఓపెన్ ఫైర్ కనుక బ్యాడ్ హ్యాబిట్స్ నేట్రమ్ కార్ప్ కూడా బాగా పనిచేస్తుంది. సార్ నాట్రన్ కార్బు ఇస్ డిఫరెంట్ డ్రగ్. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ది సన్ స్ట్రోక్. సన్ స్ట్రోక్ మనం సపరేట్ గా చెప్పుకున్నాం మనం యాక్చువల్ అవును. క్లాస్, అందుకని ఈసారి సన్ స్ట్రోక్ క్లాస్ తీసుకోలేదు. సన్ స్ట్రోక్ లో ఎండకు పోయి వచ్చిన తర్వాత అప్పటి నుంచి నాకు ఆకలి సరిగా లేదండి, అప్పటి నుంచి కొంచెం కొంచెం మెల్లమెల్లగా ఆకలి తగ్గుతూ తగ్గుతూ వచ్చిందండి, ఏ చూసి తినాలనిపించట్లేదు, ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు, అట్లా పడుకోని ఉండాలని ఉంది, ఏ పని చేయాలనిపించట్లేదు అంటే అప్పుడు నాటకం కార్పిస్తే మీకు చాలా బాగా తగ్గుతుంది. ఓకేనా అండి? ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.